This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. So నిన్న మనం కొత్త బ్యాచ్ ఫస్ట్ క్లాస్ డిస్కస్ చేసాం. యాక్చువల్గా ఒక రీక్యాప్ ఇచ్చాను అనుకోండి, ఏం మాట్లాడాము నిన్న అని చెప్పి ఒక ఐడియా కోసం మీకు. లెట్ మీ ఓపెన్ దిస్. ఓకే, సో నిన్నొచ్చి మనకి ఎందుకు క్యూబర్నెటీస్ చేయాలి అని చెప్పి నాన్ టెక్నికల్ థింగ్స్ చెప్పాను. అలాగే దీంట్లో డిపెండెన్సీస్, బేసిక్ లైనెక్స్ నాలెడ్జ్ గురించి, అలాగే బేసిక్ ఏడబ్ల్యూఎస్ తెలిసి ఉండాలని చెప్పాను. అలాగే సిలబస్ గురించి చెప్పాను. అయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి మనం ఏమేమి మాట్లాడామంటే, ఆబ్వియస్ గా క్యూబర్నెటీస్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఏంటి, కంట్రోల్ ప్లేన్ అయితేనేమి, వర్కర్ నోడ్స్ అయితేనేమి, రెండింటి మధ్య వాట్ ఆర్ ద డిఫరెంట్ సర్వీసెస్ ఇన్ కంట్రోల్ ప్లేన్ అని చెప్పి వాటి గురించి డిస్కస్ చేశాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, రెగ్యులర్ సెల్ఫ్ హోస్టెడ్ క్యూబర్నెటీస్ కి ఆ తర్వాత మేనేజ్డ్ క్యూబర్నెటీస్ కి ఏంటి వ్యత్యాసం అని కూడా మనం మాట్లాడాం మీకు. సో అదే ఇక్కడ మీకు ఉందన్నమాట. అండ్ తర్వాత వచ్చి మీకు మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ క్యూబర్నెటీస్ ఎన్ని విధాలుగా ఈ ఈ కోర్సులో భాగంగా మీరు నేర్చుకుంటారు అంటే అవి లిస్ట్ అవుట్ చేశాను యాక్చువల్గా మీకు. దాంతో పాటు క్యూబర్నెటీస్ ఆపరేషన్స్ అనేది ఏంటి, ఆ తర్వాత డిపెండెన్సీస్ ఏంటి అని డిస్కస్ చేసాం. దాంట్లో భాగంగా మనం ఏం చేసామంటే, మనం గోడాడీలో ఒక డొమైన్ కొన్నామండి, అవునా. సో నేను వచ్చి ఏం చేస్తాను మీకు ఇక్కడ, ఇక్కడికి వచ్చినప్పుడు మీకు, సో నేను ఏం చేశానంటే, హోల్డ్ ఆన్, లెట్ మీ లాగిన్ టు గోడాడీ. మీకు అంటే ఏం జరిగింది అని తెలియడానికి అనమాట మీకు. గోడాడీ, ఓకే. ఓకే, నిన్న మనం ఏం చేసాము, నేను KATS B26 అని ఇక్కడ ఒక డొమైన్ కొన్నాం. దాంతో పాటు నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు AWS లో ఒక రూట్ 53 ఒక జోన్ ఒకటి క్రియేట్ చేసాం. ఎందుకు అంటే మనం కాప్స్ ద్వారా డిప్లాయ్ చేసేటప్పుడు రియల్ టైం కి దగ్గరగా మాట్లాడాలి, రియల్ టైం కి దగ్గరగా ఉండాలి అనేది మన ఉద్దేశం. అయితే మనకి వర్కింగ్ డొమైన్ కావాలా. రీజన్ ఏంటంటే మీకు అది లేకపోతే మీకు సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కష్టమైపోతుంది. దాని దృష్టిలో పెట్టుకొని మనకి, సో లెట్ మీ లాగిన్ టు దిస్. ఓకే, సో ఇది వచ్చి నేను మన AWS అకౌంట్, దీని లోపల వచ్చి మనకి రూట్ 53కి వెళ్ళాను అనుకోండి, మీకు సర్వీసెస్, ఇక్కడికి వచ్చి మీకు నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీలో రూట్ 53 ఉంటుంది. ఈ రూట్ 53కి వచ్చి మనకి ఇక్కడ హోస్టెడ్ జోన్స్ లో మీకు KATS B26.xyz అని క్రియేట్ చేసామండి. క్రియేట్ చేసినాక ఇక్కడున్న నేమ్ సర్వర్స్ అన్ని తీసుకెళ్లి గోడాడీలో మనం అప్డేట్ చేసాం. ఇక్కడికి వచ్చి మీకు ఎడిట్ DNSకి వచ్చాను అనుకోండి, మీకు ఎందుకు మళ్ళీ అడుగుతుంది, యాక్చువల్గా అడగకూడదు యాక్చువల్గా, హోల్డ్ ఆన్. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు మీకు నేనేం చేస్తాను, మనకి ఇక్కడికి వచ్చి మనకి ఎడిట్ DNSకి వచ్చాను అనుకోండి, మీకు ఈ DNS లో మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి ఈ DNS సర్వర్స్ అన్ని కూడా తీసుకొచ్చి మీకు ఇక్కడ నేమ్ సర్వర్స్ కింద అప్డేట్ చేసాం. ఎందుకు అప్డేట్ చేసాము, ఇక మీదట ఈ డొమైన్ కి సంబంధించిన ప్రతి క్వీరీ కూడా మీకు గోడాడీకి వచ్చినప్పుడు అది దీనికి ఫార్వర్డ్ అవుతాయి. ఇది నిజంగా ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా అని మనకి ఎలా తెలుసు యాక్చువల్ గా మీకు, దానికోసం నిన్న
ఒక రికార్డ్ క్రియేట్ చేసాం. ఏంటది? బర్నింగ్ స్టార్ డాట్ k8sb26.xyz అని ఒక ఫేక్ రికార్డ్ ఇచ్చాను. 11223344 అండ్ నేనేం చెప్పాను, ఇది రిజాల్వ్ అవ్వాలి, మీకు ఆల్మోస్ట్ లైక్ ఒక 1 అవర్ పడుతుందని చెప్పాను మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, పవర్ షెల్ ఓపెన్ చేసి ns లుకప్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు రిజాల్వ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు కూడా మీ దాంట్లో కమాండ్ లైన్ ఓపెన్ చేసి ఆర్ పవర్ షెల్ ఏదైనా ఓపెన్ చేసి టెర్మినల్ ఓపెన్ చేసి ns లుకప్ బర్నింగ్ స్టార్ డాట్ k8sb26.xyz అంటే అక్కడ మనం ఏదైతే ఇచ్చామో అడ్రస్ రావాలా. అంటే ఇది ఏం ప్రూవ్ చేస్తుంది మీకు? ఎస్, మనకి డిఎన్ఎస్ అనేది మనకి పనిచేస్తుంది. సో కాబట్టి నిన్న ఇంతవరకు కంప్లీట్ చేసాం. సరే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే క్లాస్ 2లోకి వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి చూడండి, కాప్స్ వాడి కింద ఇచ్చున్నాను. కాప్స్ వాడి మనం అంతా కూడా మనం క్లస్టర్ ని క్రియేట్ చేయాలి. మనకి ఫస్ట్ AWS అకౌంట్ కావాలా, మన దగ్గర ఆల్రెడీ ఉంది. తర్వాత వచ్చి క్రియేట్ ఏ విపిసి అండ్ డిప్లాయ్ T2 మైక్రో ఉబుంటు సర్వర్ అంటే, ఎందుకంటే మనం అక్కడ మన లోకల్ నుంచి రన్ చేయొచ్చు, కానీ ఫాస్ట్ గా ఉండడానికి నేను అక్కడే ఒక ఉబుంటు సర్వర్ డిప్లాయ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం ఏం చేస్తానంటే మీకు సర్వీసెస్ కంప్యూట్ అండ్ EC2 అని ఇక్కడికి వస్తే ఇది ఓపెన్ చేస్తాను మీకు. ఇక్కడికి వచ్చి మనకి ఒక ఉబుంటు సర్వర్ అనేది డిప్లాయ్ చేయాలి బై ద వే మీకు. సో ప్రస్తుతానికి ఏమేమి ఉన్నాయని చెప్పి ఇక్కడ మీకు లిస్ట్ వస్తుంది మీకు. సో నేనేం చేస్తానంటే విపిసి కదా కావాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీలో విపిసి ఉంటుంది, ఆ విపిసి క్రియేట్ చేద్దాం ఫస్ట్ మీకు. సో లెట్స్ కమ్ హియర్. ఒక విపిసి క్రియేట్ అందరికి తెలిసే ఉంటుంది, అయినా కూడా ఫండమెంటల్స్ మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ నుంచి చేస్తాను మీకు. అండ్ దెన్ మన మేనేజ్మెంట్ సర్వర్ క్రియేట్ చేసి దాంట్లో నెసెసరీ టూల్స్ అన్ని కూడా మనం పెట్టుకుంటాం మీకు. ఓకే, సో లెట్స్ సి. ఓకే, సో ఇక్కడికి వచ్చి యువర్ విపిసిస్ కని వస్తానండి. ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఎన్ని ఉన్నాయి విపిసిస్, మీకు క్వైట్ ఏ ఫ్యూ విపిసిస్ ఉన్నాయి యాక్చువల్గా మీకు పాతవి కూడా. సో నేను ఏం చేస్తాను, కొన్ని తీసేయచ్చు యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చి ఒకవేళ మీరు మీ ల్యాబ్ తర్వాత తీసేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఏం చేయొచ్చు, మీకు డైరెక్ట్ గా డిలీట్ చేసేయచ్చు. డిలీట్ చేస్తే దాంతో పాటు ఏవైతే ఉన్నాయో మీకు ఏ టు జెడ్ గా మీకు చాలా రోజులైంది డిలీట్ చేసి నేను వాట్ ఐ డూ ఇస్ లిటిల్ క్లీనప్ చేస్తాను మీకు. ఇక్కడ ఒక విపిసి క్రియేట్ చేయాలి మనం మీకు. 23ని కూడా డిలీట్ అని చెప్పి, మన బ్యాచ్ వచ్చి 26th అండి మీకు. సో ఐడల్ గా ఏం చేస్తాను, లెట్స్ క్రియేట్ ఏ విపిసి, వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. క్రియేట్ ఏ విపిసి అంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, k8sb26 అని ఇస్తాను మీకు. కిందకు వచ్చి ఐపీ రేంజ్ వచ్చి 10.26.0.0/16 అని ఇస్తాను మీకు. మీరు ఏం చేయొచ్చు, క్రియేట్ విపిసి అని వేయచ్చు యాక్చువల్గా మీకు. ఓకే, ఆర్ ఇక్కడ చూడండి ఇది సెలెక్ట్ చేయండి, విపిసి అండ్ మోర్ అని ఇవ్వండి. విపిసి అండ్ మోర్ అని ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు k8sb26 అని ఇచ్చి కింద 10.26 అని ఇవ్వండి. కిందకు వచ్చారనుకోండి మీకు ఒక అవైలబిలిటీ జోన్ చాలు మనకి, మన టెస్టింగ్ కోసం మీకు. ఒక పబ్లిక్ సబ్నెట్ చాలు, 0 ప్రైవేట్ సబ్నెట్స్ అవసరం లేదు. ఆ సబ్నెట్ కూడా నేను ఏం చేస్తాను మీకు 1.024 అని ఇచ్చేసి, ఇంకేం అవసరం లేదండి, అన్ని నన్ను చూడండి. మళ్ళీ ఏం చేస్తున్నాను మీకు విపిసి అండ్ మోర్ అన్నాను, k8sb26 అన్నాను, ఒక రేంజ్ ఆఫ్ ఐపీ ఇక్కడ ఏమని ఇవ్వచ్చు, బెస్ట్ నన్ను ఫాలో అయిపోతే చాలు. రిమైనింగ్ అన్ని డిఫాల్ట్స్, ఒక అవైలబిలిటీ జోన్, ఒక పబ్లిక్ సబ్నెట్, 0 ప్రైవేట్ సబ్నెట్లు, సబ్నెట్ యొక్క రేంజ్, నాట్ గేట్వే అవసరం లేదు, S3 ఎండ్ పాయింట్ అవసరం లేదు, క్రియేట్ విపిసి అనండి. సో కాబట్టి అది ఏం చేస్తుంది, అంతా అదే క్రియేట్ చేసుకుంటుంది, మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఇక్కడ పేరు ఏమిస్తానంటే k8sb26-cops-management సర్వర్ అంటానండి. కాప్స్ మేనేజ్మెంట్ సర్వర్ అని చెప్పి ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు, బట్ అండర్స్టాండింగ్ కోసం ఇస్తాను. ఉబుంటు తీసుకుంటాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 2004 తీసుకుంటాను.
మన టెస్టింగ్ కోసం T2 మైక్రో ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఒక CPU 1 GB పైగా ఫ్రీ ట్రయల్ కూడా కవర్ అవుతుంది మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒక కీ పేర్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏ కీ పేర్ అని చెప్పి మీరు ఏం చేస్తారు, KTS B26 అని చెప్పి. నా మీరు ఒకవేళ విండోస్ వాడితే విండోస్ లో పుట్టి వాడితే పీపీకే డౌన్లోడ్ చేయండి, లేదు మ్యాక్ వాడితే పెమ్ డౌన్లోడ్ చేయండి. నేను విండోస్ వాడుతున్నాను కాబట్టి పీపీకే సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఏ కీ పేర్ అంటాను. మీకు నా కీ పేర్ డౌన్లోడ్ అవ్వాలి మీకు. ఓకే, కిందకి రండి. ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం క్రియేట్ చేసిన KTS B26 అని సెలెక్ట్ చేస్తాను. పబ్లిక్ ఐపీ అనేది అలా చేద్దాం. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే అలౌ ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చేయండి. మీకు దీన్ని తీసుకెళ్ళి రియల్ టైంలో ఇవ్వద్దండి. మీకు ఒకవేళ అందరికీ AWS తెలిసి ఉండాలని అవసరం లేదు కాబట్టి అందుకోసం ఇట్లా ఇస్తాను. ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చేయండి, అంటే అంతా ట్రాఫిక్ అలౌ చేస్తున్నట్టు లెక్క. 8 GB ఈస్ ఫైన్. సో ఇక్కడికి వచ్చి మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అనండి మీకు. సో ఇది రావడానికి 1 or 2 minutes పడుతుంది. సో కాబట్టి మీరు చూసినట్లయితే ఫస్ట్ మన క్రియేట్ VPC, ఓకే ఇది అయిపోయిందండి మీకు, డన్. నెక్స్ట్ ఏంటి, క్రియేట్ ఏ బకెట్ అని ఉంది. యాక్చువల్గా బకెట్ పేరు నేను ఏం చేస్తానంటే KTS B26 XYZ అని ఇస్తాను మీకు. .xyz కూడా ఇవ్వచ్చు, బట్ ఎక్కడ సర్వీసెస్ కింద స్టోరేజ్కి వచ్చారనుకోండి S3 అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఎందుకంటే కాన్ఫిగరేషన్ ఇక్కడ సేవ్ చేసుకుంటుంది అనమాట మీకు, S3లో సేవ్ చేసుకుంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఒక బకెట్ క్రియేట్ చేద్దాం. బకెట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఎ బకెట్ అని చెప్పి డొమైన్ పేరుతోనే క్రియేట్ చేయండి, ఈజీగా ఉంటుంది. KTS B26 డాట్ అని ఇవ్వకుండా XYZ అని ఇచ్చేస్తానండి మీకు. KTS B26 XYZ అని చెప్పి ఇంకేం అవసరం లేదు. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ బకెట్ అంటాను మీకు. ఓకే డన్. ఇది కూడా ఇదంతా వన్ టైం యాక్టివిటీ, ఒకసారి చేస్తారంటే నెక్స్ట్ టైం నుంచి మీకు అవసరం లేదు ఇంకా. ఓకే సో ఇది కూడా డన్. గోడాడీ ఇది అయిపోయింది. రూట్ 53 కూడా మనం ఆల్రెడీ చేసేసాము, ఇది కూడా అయిపోయింది, నిన్నే చేసేసాము ఇదంతా కూడా. నౌ ఇక్కడ వచ్చి మీకు క్రియేట్ ఏ AWS యూజర్ విత్ యాక్సెస్ కి అండ్ సీక్రెట్ కి ఆర్ అసైన్ రోల్ అని ఉంది మీకు. ఎప్పుడు కూడా రోల్ అసైన్ చేయడం మంచిది కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సర్వీసెస్కి వచ్చి సెక్యూరిటీ ఐడెంటిటీకి వచ్చి IAMకి రండి. IAMకి వచ్చి ఇక్కడ ఒక రోల్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే పర్మిషన్ కావాలి కదా కుబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేయడానికి, సర్వర్స్ క్రియేట్ చేయడానికి. సో రోల్స్కి వచ్చి క్రియేట్ ఏ రోల్ అని చెప్పి కిందకు వచ్చి EC2 సెలెక్ట్ చేసి మీకు నెక్స్ట్ అని చెప్పి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చేసి నెక్స్ట్ అని చెప్పి ఆ రోల్ పేరు KTS B26 కాప్స్ రోల్ అంటాను. కాప్స్ రోల్ అని చెప్పి క్రియేట్ ఏ రోల్ అనండి మీకు. రోల్ క్రియేట్ అయిపోద్ది. రోల్ క్రియేట్ అయినాక ఇందాక మనం డిప్లాయ్ చేసామే సర్వర్, దాని దగ్గరికి రండి. మన కాప్ సర్వర్ డిప్లాయ్ చేసాం కదా, ఇది మన సర్వర్. ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, మాడిఫై IAM రోల్. ఇప్పుడు క్రియేట్ చేసిన రోల్ అంటే అర్థం ఏంటంటే మీకు నా యాక్సెస్ కి సీక్రెట్ కి ఎక్స్పోజ్ చేయకూడదు మీకు. ఓకే నా యాక్సెస్ కి, అందుకని నేను సెక్యూరిటీ కోసం రోల్ ఎప్పుడు కుదిరినంత వరకు AWS లో మనం వాడేటప్పుడు రోల్నే వాడడం ప్రిఫర్డ్ అనమాట. మీకు ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అడుగుతారు హౌ యూ డీల్ విత్ దట్ అన్నప్పుడు మనం ఎక్కువగా రోలే ప్రిఫర్ చేస్తాం మీకు. ఒకవేళ బయట అనుకోండి, AWS బయట అనుకోండి, లైక్ నా ల్యాప్టాప్ అనుకోండి, అప్పుడు ఇంకా తప్ప దారి లేదు, యాక్సెస్ కి సీక్రెట్ కి వాడాలి. సరే కిందకు వచ్చాను అనుకోండి, ఇది కూడా అయిపోయింది అనమాట మీకు. సో నెక్స్ట్ వచ్చి లాగిన్ టు మేనేజ్మెంట్ సర్వర్ sudo టు రూట్ జనరేట్ SSH కీస్ అని ఉంటుంది మీకు. ఓకే మన సర్వర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందిగా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇది సెలెక్ట్ చేసి పుట్టి ఓపెన్ చేసి ఇందాక మనం కీ డౌన్లోడ్ చేసాం కదా, కీ ఎక్కడ పెట్టాను, బ్రౌజ్ అని చెప్పి డౌన్లోడ్స్ లోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఉంచోండి. ఓపెన్ చేద్దాం, కనెక్ట్ అవ్వాలి మనకి. ఓకే గుడ్. ఓకే సర్వర్ కనెక్ట్ అయిపోయిందండి. ఓకే రైట్.
సో ఇక్కడ SSH కీస్ ఎలా జనరేట్ చేస్తామంటే SSH హైఫన్ కీజెన్ అంటాం మీకు కీజెన్ అంటాం మీకు. ఓకే, ఇది ఒక పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే కాప్స్ ద్వారా డిప్లాయ్ చేసేటప్పుడు నోడ్స్ కీ వాడుకుంటుంది అనమాట. ఎక్కడుంది దీంట్లో .pub అంటే పబ్లిక్ కీ, ఇది వచ్చి ప్రైవేట్ కీ. ఓకే రైట్, లెట్ ఇట్ బి. సో మళ్ళీ బ్యాక్ వచ్చాం అనుకోండి, ఇది కూడా అయిపోయింది SSH కి. ఇక్కడ క్రియేట్ ఏ ఫోల్డర్ అండర్ AWS ఇది అవసరం లేదు, ఎందుకంటే మన రోల్ అసైన్ చేసాం మీకు యాక్సెస్ కీ. సో కాబట్టి వీ కెన్ రిమూవ్ దిస్ యాక్చువల్ గా మీకు. సో 8th పాయింట్ ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ కాప్స్ బైనరీ టు మేనేజ్మెంట్ అండ్ డౌన్లోడ్ kubectl బైనరీ టు మేనేజ్మెంట్ సర్వర్. మనకి 2 బైనరీస్ డౌన్ అంటే మనకి మేనేజ్ చేయడానికి, కాప్స్ వచ్చి క్లస్టర్ క్రియేట్ చేయడానికి, క్రియేట్ చేసిన క్లస్టర్ మేనేజ్ చేయడానికి kubectl 2 కావాలా. ఎక్కడికి డౌన్లోడ్ చేయాలా మీకు, యూజర్ లోకల్ బిన్ కి డౌన్లోడ్ చేద్దాం మీకు ఇక్కడికి వచ్చి. సో సింపుల్ గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు కాప్స్ గిట్ హబ్ అన్నారు అనుకోండి, మీకు కాప్స్ గిట్ హబ్ అంటే మీకు లేటెస్ట్ ఏది ఉంటే అది తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి 1.24 రిలీజ్ అయింది యాక్చువల్. దీని లోపలికి వెళ్తాను నేను. దీని లోపలికి వచ్చి నాకు కావాల్సింది లైనెక్స్ AMD కదా మీకు లైనెక్స్ AMD ఎక్కడ ఉంది, కాప్స్ లైనెక్స్ AMD ఇది ఉంది సార్, ఇది మనకు కావాలి. రైట్ క్లిక్, కాపీ లింక్. అయితే లేటెస్ట్ వర్షన్ తీసుకుంటే కొన్నిసార్లు బగ్స్ ఉంటాయండి, మనకి జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే గుడ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, కాకపోతే దీనికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ లేవు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే రీనేమ్ చేస్తాను, జస్ట్ కాప్స్ గా రీనేమ్ చేస్తాను. తర్వాత మీరు చూస్తే ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ లేవు కాబట్టి chmod 777 కాప్స్ అని ఇస్తాను మీకు. ఓకే, సో కాబట్టి కాప్స్ వర్షన్ అన్నాం అనుకోండి మీకు 1.28.4. ఓకే ఫేర్ ఎనఫ్. నెక్స్ట్ ఏం కావాలా, దాంతో పాటు ఇక్కడికి వచ్చి kubectl డౌన్లోడ్ అన్నాను అనుకోండి మీకు. సో kubectl ఇన్స్టాల్ లైనెక్స్ అని ఉంది ఇక్కడ. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కిందకి వచ్చి ఏదైతే లేటెస్ట్ ఉందో అది తీసుకోవచ్చు ఇక్కడ మీకు. సో ఇక్కడ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, ఓకే chmod 777 గుడ్. సో కాబట్టి బ్యాక్ వచ్చేసి నేను ఇక్కడ కాప్స్ వర్షన్ అన్న మీకు kubectl వర్షన్ అన్న అన్ని కూడా కరెక్ట్గా వచ్చింది. ఓకే రైట్. నెక్స్ట్ కాబట్టి కాల్స్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసరికి డిప్లాయ్ kubernetes సర్వర్ విత్ కాప్స్ అని ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఒక స్టెప్ యాడ్ చేస్తాను, అదేంటంటే కాన్ఫిగర్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అంటాను మీకు. సో లైక్ డేటా స్టోర్, ఆ తర్వాత వచ్చి క్యూబ్ ఎడిటర్, ఇలా కొన్ని ఉన్నాయి, క్లస్టర్ నేమ్, ఇలా కొన్ని ఉన్నాయి అన్నమాట. అవి మనం అది ఏంటో చూపిస్తాను మీకు డాక్యుమెంటేషన్ షేర్ చేస్తాను కదా, అన్ని దాంట్లో ఉంటాయండి మీకు. లెట్ మీ గో టు ల్యాబ్ ఫైల్స్. సారీ ఇందాక మినిమైజ్ చేశాను. ఓకే, సో ఇలాగా నేనేం జరుగుతుందంటే B26 అని చెప్పి ఆబ్వియస్ గా March 6th అని ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది మీకు, దాంట్లో ఉంటాయి అన్నమాట మీకు. సరే ఇక్కడికి వచ్చి కాప్స్ అని సపరేట్ ఫోల్డర్ ఇచ్చి ఉంటాను మీకు. సో కాప్స్కి వచ్చి మనం లోపలికి వస్తాం. లోపలికి వచ్చి ఇక్కడ కాప్స్ క్లస్టర్ క్రియేషన్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేస్తాను. చేసినప్పుడు నేను మీకు నేను చెప్పిన ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇవన్నమాట ఇక్కడ మీరు చూస్తే. సో క్లస్టర్ పేరు ఏంటి, KTS B26.xyz మనం అనుకుంది యాక్చువల్గా, రైట్. తర్వాత US రీజన్ AWS రీజన్ ఇది, ఎక్స్పోర్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కూడా B26.xyz అని ఇవ్వచ్చు మీకు. అయితే ఇది మాత్రం S3 బకెట్ వచ్చి ఇదన్నమాట మీకు. ఓకే, సో ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అదే కాకుండా ఇంకోటి ఉంది మీకు, ఎక్స్పోర్ట్ క్యూబ్ ఎడిటర్ ఈజ్ ఈక్వల్ టు నానో అని ఇవ్వండి.
అంటే మీకు బై డిఫాల్ట్ గా ఒకవేళ మీకు విఐ ఎడిటర్ ఇష్టమైతే అదే వాడుకోండి, అదే ఓపెన్ అవుతుంది. బట్ నేను నానో చాలా ఎక్కువ వాడుతుంటాను, మీకు ఇట్లా ఇస్తాను మీకు. ఓకే, సో ఇది తీసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఒకటి ఇలా ఇవ్వచ్చు మీకు ఎక్స్పోర్ట్ అని చెప్పి. సో ఈఎన్వి అని టైప్ చేశాను అనుకోండి, అన్ని కనిపిస్తాయి మీకు. ఈఎన్వి అంటే పైన వస్తాయి చూడండి, ఇక్కడ క్లస్టర్ నేము, తర్వాత అన్ని ఇక్కడ వస్తాయి అనమాట మీకు. ఓకే, సో లేదు మనకి ప్రతిసారి ఇది చేయడం కష్టం అనుకుంటే ఏం చేయొచ్చు, నానో డాట్ బ్యాష్ ఆర్సీకి వచ్చి మీరు ఏం చేయొచ్చు, అన్నిటికంటే కింద కంట్రోల్ వి అంటే కిందకు వస్తారు, ఇక్కడ ఇచ్చేయండి మీకు. బ్యాష్ ఆర్సీ ఏం చేస్తుంది, మీకు లాగిన్ చేసిన ప్రతిసారి కూడా మీరు ఇక్కడ ఏమైతే ఇస్తారు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి, టు మేక్ యూ టు అండర్స్టాండ్, ఏలియాస్ అని ఇస్తాను. ఏలియాస్ అని చెప్పి కేయు ఈజ్ ఈక్వల్ టు క్యూబ్సిటిఎల్ అంటాను. ఎందుకంటే ప్రతిసారి క్యూబ్సిటిఎల్ కమాండ్స్ రన్ చేయాలనుకోండి, పెద్ద కమాండ్. సో మీరు లెట్ మీ టెల్ యూ, ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు మీరు టైప్ చేసే క్యూబ్సిటిఎల్ ఎలా టైప్ చేస్తున్నారు అని బట్టి నేను చెప్పగలను మీరు నిజంగా పనిచేస్తారు లేదా క్యూబర్నెటిస్ అని చెప్పి. ద వే యూ ఎగ్జిక్యూట్ ద కమాండ్స్ చెప్పేయచ్చు అనమాట మీకు. సో నా ప్లాన్ అది, మీకు ఆ లెవెల్లో ట్రైన్ చేయడం. ఇంకోటి వచ్చి నేను ఏం చేస్తాను, పాడ్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ హైఫన్ ఏ అంటాను మీకు. అలాగే ఏలియాస్ నోడ్స్ అనుకోండి మీకు, సో క్యూబ్సిటిఎల్ గెట్ నోడ్స్ అంటాం. ఇవన్నీ షార్ట్ కట్స్ బై ద వే మీకు. సరే నేను ఏం చేస్తాను, బయటకు వచ్చి కానీ అది మనం లాగ్ ఆఫ్ చేసి లాగిన్ చేయాలా, లేదా డాట్ బ్యాష్ ఆర్సీ అన్నాను అనుకోండి, మీకు ఇట్లా వస్తుంది మీకు. ఇది చూసారా, ఎర్రర్ వచ్చింది చూడండి, అంటే ఎక్కడో మిస్ అయి ఉంటుంది మీకు. ఓ సింగిల్ కోట్స్ గా, ఒక దగ్గర సింగిల్ కోట్, ఇంకో దగ్గర డబుల్ కోట్ ఇచ్చా, తెలివితే అట్లా ఉంటాయి. ఓకే హోల్డ్ ఆన్, రైట్. ఇలా ఇచ్చి సోర్స్ అని రన్ చేశాను అనుకోండి, వస్తుంది మీకు. మళ్ళీ ఇంకో తప్పుని చూడండి మీకు, ఇక్కడ ఏలియాస్ అండి. ఓకే గుడ్, ఓకే డన్, రైట్, వెరీ నైస్. సో నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్ గా నెక్స్ట్ పాయింట్ ఏంటండి, మనం ఇన్స్టాల్ చేయాల్సింది క్లస్టర్ ఇన్స్టాల్, డిప్లాయ్ క్లస్టర్ ని చావాలన్నమాట మీకు. ఓకే, దానికి సంబంధించిన కమాండ్ ఏంటి యాక్చువల్ గా మీకు, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, లెట్ మీ షో యూ అ కమాండ్, కాప్స్ అని చెప్పి ఇది ఒక కమాండ్ ఉంటుంది. లెట్ మీ షో ఇట్, ఒకసారి కిందకి కూడా వెళ్తాను ఎందుకన్నా మంచి, ఇదే కదా మీకు. ఓకే, ఇదన్నమాట. సో కాప్స్ క్రియేట్ క్లస్టర్, క్లస్టర్ యొక్క పేరు వచ్చి KTS B26.xyz. స్టేట్ ఫైల్ తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా ఇస్తాం మీకు, 26.xyz హైఫన్ హైఫన్ జోన్స్ అని చెప్పి మనం US East 1A ఎక్కడెక్కడ డిప్లాయ్ అవ్వాలి, నోడ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3, మాస్టర్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1, ఒకే మాస్టర్ డిప్లాయ్ చేస్తున్నాం అనమాట మీకు. తర్వాత డీటెయిల్ అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే మనకి కాప్స్ కొత్త వర్షన్ లో కొన్ని చేంజెస్ జరిగినాయి. మీకు కొన్ని చేంజెస్ జరిగినాయి అనమాట మీకు. ఐ థింక్ ఇన్కాపరేట్ చేసినట్టే ఉన్నాను, మాస్టర్ వాల్యూమ్, మాస్టర్ జోన్స్ అని. సో బట్ వన్ థింగ్ వీ కెన్ డూ ఈస్, ఇక్కడ ఎస్ అనేది తీసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇది రన్ చేసాం అనుకోండి మీకు, 26 అండి సారీ, అన్ని చోట్ల ఎక్కడైతే ఉందో అట్లా తీసుకుందాం మీకు. ఈ కీ వాడుకోమని చెప్పి నాకు మనం జనరేట్ చేసిన కీ ఇస్తాం అనమాట. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కాపీ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి ఎంటర్ ఇచ్చామనుకోండి, ఇది క్రియేట్ చేయదు, బేసిక్ గా కాన్ఫిగరేషన్ జనరేట్ చేస్తుంది మీకు. ఓకే, ఒక కాన్ఫిగరేషన్ జనరేట్ చేస్తే, అయితే పైకి వచ్చినప్పుడు ఎందుకు నేను ఇట్లా ఇచ్చానంటే మీకు పైకి వస్తాను నేను కొన్ని ఎర్రర్స్ మీకు చూపించడానికి, ఎర్రర్స్ కాదు అప్డేట్స్ అన్నమాట. పైకి వచ్చినప్పుడు ఇఫ్ ఐ కమ్ డౌన్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు చూడండి, ఇది నేను చెప్పేది యాక్చువల్గా. వీళ్ళు ఏమంటున్నారంటే, సో మాస్టర్ కౌంట్ ఈజ్ డిప్రికేటెడ్, యూజ్ కంట్రోల్ ప్లేన్ కౌంట్ అంటున్నారు యాక్చువల్గా. అంటే ఏంటి మీకు, ఇక్కడ నేను మాస్టర్ కౌంట్ అని ఇచ్చాను కదా, ఆ స్థానంలో ఇలా ఇవ్వమంటున్నారు. ఓకే, తర్వాత మాస్టర్ సైజ్ బదులు కంట్రోల్ ప్లేన్ సైజ్ అన్నమాట మీకు. ఎక్కడుంది మాస్టర్ సైజ్, ఇది దాని బదులు కంట్రోల్ ప్లేన్ సైజ్. దాంతో పాటు మాస్టర్ జోన్స్ బదులు
కంట్రోల్ ప్లేన్ జోన్స్. ఓకే, దాంతో పాటు కంట్రోల్ ప్లేన్ వాల్యూమ్ సైజ్ అన్నమాట. మాస్టర్ వాల్యూమ్ సైజ్ బదులు ఇక్కడ ఇది ఇలా ఇది మనకి. నౌ ఇక్కడ నేను రన్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇదంతా ఉంది చూసారా, ఇదంతా యాక్చువల్ క్లస్టర్ క్రియేట్ కాలేదు. యాక్చువల్ గా మీకు ఇది ఏం చేస్తుందంటే S3 బకెట్ కి వెళ్ళాము అనుకోండి. నిన్న మనం ఒక S3 బకెట్ క్రియేట్ చేసాం కదా, ఎక్కడుందా ముచ్చట, ఇక్కడికి వచ్చి మనం క్రియేట్ చేసింది KTS B26 కి వచ్చి దీని లోపలికి వచ్చాను అనుకోండి. మీకు ఇక్కడ కాన్ఫిగరేషన్ అంతా, క్లస్టర్ కాన్ఫిగరేషన్ అంతా సేవ్ చేస్తుంది మీకు. ఓకే, నేను -S అని ఇచ్చి ఉంటే మీకు క్లస్టర్ అంతా రోల్ అవుట్ అయ్యేది యాక్చువల్. బట్ నాకేం కావాలంటే మీకు ఇది చూపించాలి మీకు ఎలా ఉంటుందని చెప్పి నేనేం చేయొచ్చు, ఇక్కడ వరి అవ్వాల్సిన పనిలే. నేను కావాలంటే బయటికి పోయి సింపుల్ గా ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి మొత్తం ఎంటీ అని చెప్పి ఎంటీ చేశాను అనుకోండి. ఇక్కడ దానికి ఇది ఉన్నట్టు కూడా తెలియదు, మళ్ళీ మనం కొత్తగా చేయొచ్చు అనమాట. మీకు ఇలాగా మీకు మొత్తం తీసేసి ఇప్పుడు ఎంటీ చేసి ఏం లేదు కదా, సో మళ్ళీ రన్ చేయొచ్చు. అయితే ప్లాన్ ఏంటంటే మనకి ఇట్లా రన్ చేయాలి కాప్స్ అప్డేట్ క్లాస్. సో నేను ఏం చేస్తానంటే మీకు దీని అంతటిని కూడా మనం ఒక ఫైల్ కి రాయొచ్చండి. నేను ఏమంటానంటే మీకు ఫైల్ కి రాయొచ్చు అనమాట. మీకు ఎలా రాస్తాము, ఒక YAML ఫైల్ కి రాసి దాంట్లో ఏముందో కూడా మీరు చూడొచ్చు అనమాట. అది ఎలా చేయాలి అంటే మీకు కిందకు వస్తే మీకు ఇక్కడ చూడండి --dry run అని ఇచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ పెద్ద దానికి -dry run అని ఇచ్చి output.yaml అని ఇచ్చారనుకోండి. మీకు అంటే నేను ఏం చేస్తున్నాను, ఏదైతే చేస్తున్నానో అంతా కూడా మీకు ఒక YAML కి రాసా చూడండి. మొత్తం A to Z గా మీకు కనిపిస్తుంది నేనేం చేయబోతున్నాను, ఏం క్రియేట్ అవుతున్నాను అని చెప్పి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఒకవేళ మీరు వేరే IP రేంజెస్ వాడుకోవాలి అంటే ఇక్కడ మార్చొచ్చు అనమాట. మీకు ఇంకా కావాలనుకుంటే అవుట్పుట్ కి ఒక ఫైల్ కూడా చేయొచ్చు. నాకేం చేస్తానంటే లెట్ మీ షో యూ సంథింగ్, ఒక ఫైల్ కూడా రాయాలనుకోండి. మీకు చూడండి ఇది నేను చెప్పింది, నేనేమంటాను ఇట్లా ఇచ్చాను అనుకోండి. మీకు క్లస్టర్ లేకపోతే KTS B26 cluster.yaml అన్నాం మీకు. ఓకే, సో నేనేం చేస్తుంది కాపీ చేసి ఇక్కడ మీకు ఇలా ఇచ్చాను అనుకోండి. మీకు ఇదంతా కూడా దీనికి రాస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, cat KTS అంటే మీకు YAML ఫైల్ వచ్చింది చూడండి. దీని లోపలికి పోయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారంటే పైకి వచ్చాను అనుకోండి, బై డిఫాల్ట్ కాప్స్ వచ్చి ఈ రేంజెస్, అదే ఒక VPC క్రియేట్ చేసుకుని ఈ రేంజెస్ వాడుకుంటున్నాం అన్నమాట 18. అది వద్దు అని అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మీకు కావాల్సింది ఇచ్చుకోవచ్చు. అలాగే మీకు కావాల్సిన Kubernetes వర్షన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మీకు Kubernetes మెన్షన్ కూడా చేయొచ్చు. ఇది కొంచెం అడ్వాన్స్ అనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేద్దాము, వాట్ ఐ విల్ డూ హియర్ ఈస్ మనం క్లస్టర్ ని క్రియేట్ చేద్దాం. నా ఏమైందంటే మీకు క్లస్టర్ క్రియేట్ ఎంత చూపించాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, దీని అంతటిని కాపీ చేసి ఇక్కడికి వచ్చి -s అని ఇచ్చాను అనుకోండి. మీకు -s అని చెప్పి మనం దీన్ని డిప్లాయ్ చేస్తే మీకు వస్తుంది. కానీ -s అడ్మిన్ అని ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. మీకు గివ్ మీ 1 minute. yes yeah ఓకే రైట్, లాస్ట్ లో ఇవ్వాలి మీకు. ఓకే, సో కాబట్టి ఇది డిప్లాయ్ చేద్దాం. ఇది ఏం చేస్తుందంటే ఇది రన్ చేశానంటే మీకు ఆటోమేటిక్ గా మీకు ఎంటర్ చేశాను అనుకోండి, మీకు అదే ఒక VPC క్రియేట్ చేస్తుంది. మీకు అదే దాని లోపల ఒక 4 సర్వర్లు క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి ఓవరాల్ గా ఒక కంట్రోల్ ప్లేను తర్వాత 3 వర్కర్ నోడ్లు ఇచ్చి మీకు క్లస్టర్ అనేది క్రియేట్ చేస్తుందండి మీకు. ఓకే, అవుతుందా లేదా అని మనకి ఎలా తెలుసు అంటే వన్స్ ఇది అయిపోయినాక మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇక్కడ లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను మన EC2 ఇన్స్టెన్సెస్ దగ్గరకు వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి. మీకు రీఫ్రెష్ చేస్తే ఇక్కడ అడిషనల్ గా చూసారా మీకు ఏమవుతుంది, కంట్రోల్ ప్లేన్ ఒక సర్వర్ క్రియేట్ అవుతుంది, ఆ తర్వాత వర్కర్ నోడ్లు 3 క్రియేట్ అవుతాయి. నేను మీకు క్లాస్ చెప్పేటప్పుడు ప్రతిసారి కూడా ఇలాగా రియల్ గా ఒక క్లస్టర్ క్రియేట్ చేసి అండ్ దెన్ డిస్కస్ చేస్తాం. మినీ క్యూబ్లు అలాగే ల్యాప్టాప్ లో చెప్పడాలు అంత సీన్ లేదండి, ఎందుకంటే ఆ రియల్ టైం ఫీల్ మిస్ అవుద్ది అనమాట. కంట్రోల్ ప్లేన్ కనెక్ట్ అవ్వడం, లాగ్స్ బయటికి తీయడం అంతా కూడా మీకు. ఓకే, సో కాబట్టి
ఇప్పుడు డిలే క్రియేట్ అవుతుంది. సో అయితే కాప్స్ ఎందుకు చూస్ చేసుకున్నాను, ఏకేఎస్ కానీ ఈకేఎస్ కానీ ఇలా మేనేజ్డ్ క్యూబర్నెటీస్ చేసుకుంటే బికాస్ ఆఫ్ 2 రీజన్స్ అండి. మీకు ఎందుకు నేను మేనేజ్ క్యూబర్నెటీస్ చెప్పకుండా ఇలా చెప్తున్నా అంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే అవి ఒక్క గూగుల్ క్యూబర్నెటీస్ ఇంజిన్ తప్ప ఏడబ్ల్యూఎస్ అయినా అజూర్ అయినా కూడా మీరు ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ అయినా ఆర్ అజూర్ ఏకేఎస్ అయినా కూడా మొత్తం క్లస్టర్ అంతా సెటప్ చేయడానికి మీకు ఎట్లా కాదనుకున్నా కూడా 15 to 20 మినిట్స్ పడుతుంది మీకు. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసరికి మీకు కంట్రోల్ ప్లేన్ మీ ఆధీనంలో ఉండదు. ఎందుకు, మీరు క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు మేనేజ్డ్ క్యూబర్నెటీస్ అంటే ఏంటి, కంట్రోల్ ప్లేన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మీకు మొత్తం యాక్సెస్ ఉండదన్నమాట. అది ఎలా ఉంటుందంటే, మీకు ఒక కార్ ఇచ్చి మీకు ఇంజన్ నా కంట్రోల్లో ఉంటుంది, డ్రైవింగ్ మాత్రం మీరు చేయగలరంటే ఒక అంటే మొత్తం మీరు కంట్రోల్లో ఉన్న ఫీలింగ్ రాదనమాట. యాక్చువల్గా అంటే రియల్ టైమ్ లో పనిచేసిన రాదు. అదే మీకు కంట్రోల్ ప్లేన్ కూడా మీ చేతుల్లో ఉందనుకోండి, ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, బేసిక్ గా వాట్ ఆర్ ద డిఫరెంట్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అదే మీకు కాప్స్ ద్వారా డిప్లాయ్ చేశాను అనుకోండి, హార్డ్లీ నాకు 5 to 6 మినిట్స్ లో క్లస్టర్ అనేది అప్ అయిపోతుంది. మీకు హార్డ్లీ 5 to 6 మినిట్స్ లో క్లస్టర్ అప్ అయిపోతుంది. అండ్ దెన్ మీకు అందుకే ఇక్కడ చూడండి, మీకు చెక్ చేసుకుంటూ ఉంటుంది. మీకు మరి క్లస్టర్ ఎప్పుడు క్రియేట్ అయింది అని మీకు తెలియాలి అంటే వెరీ సింపుల్, ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మన డిఎన్ఎస్ లో కూడా కొన్ని రికార్డులు క్రియేట్ అయి ఉంటాయి చూడండి. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ కొన్ని రికార్డులు క్రియేట్ అయి ఉంటాయి చూసారా, ఏపీఐ అని చెప్పి. ఇక్కడ 203తో ఐపీ అడ్రస్ ఉన్నాయి చూసారా, వీటిని ఏమంటారంటే టెంపరీ ప్లేస్ హోల్డర్ ఐపీస్ అంటారు. అది రియల్ ఐపీస్ కాదు, ప్లేస్ హోల్డర్ ఐపీస్. కాసేపటి తర్వాత ఏమైపోద్దంటే, మన కంట్రోల్ ప్లేన్ ఉంది కదా, కంట్రోల్ ప్లేన్ యొక్క ఐపీ ఏంటి, 382తో స్టార్ట్ అవుతుంది కదా అండ్ 25తో ఎండ్ అవుతుంది కదా. ఈ ఐపీ వచ్చి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది మీకు. మీకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. నేను దీన్ని రిమూవ్ చేస్తాను అండి, బర్నింగ్ స్టార్ ఉంది, ఇది అవసరం లేదు. అది రిమూవ్ దిస్ రికార్డ్, టెస్టింగ్ కోసమే కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, అది తీసేస్తాను నేను మీకు. సో కాబట్టి ఏం జరగాల, మీకు ఎప్పుడైతే రికార్డ్స్ అన్ని కూడా ఇక్కడ ఈ 3 ఐపీ అడ్రస్లు కూడా అట్లీస్ట్ ఈ ఐపీ అడ్రస్ ఇది వచ్చి ప్రైవేట్ ఐపీలు వస్తాయి, ఇది వచ్చి మన ఈ ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ ఐపీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే అయిందో మీ క్లస్టర్ అనేది క్రియేట్ అయిపోయినట్టు లెక్క అనమాట. మీకు చూస్తూ ఉండండి ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ కూడా తెలుస్తుంది మీకు, పోతూ ఉంటుంది అనమాట, బ్యాక్ ఎండ్ లో మీకు రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది ఏం జరుగుతుంది, మనకి ఒక కంట్రోల్ ప్లేన్ 3 వర్కర్ నోడ్స్ ఇస్తుంది. సరే బానే ఉంది, క్లస్టర్ క్రియేట్ అయిపోయింది, బానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే, ఒక క్లస్టర్ యొక్క బేసిక్ బిహేవియర్ ని మనం టెస్ట్ చేయాలి. అంటే ఏంటి, నోడ్స్ ఎన్ని ఉన్నాయి, పాడ్స్ ఎన్ని ఉన్నాయి, క్రియేట్ అవుతుందా, బేసిక్ ఫండమెంటల్. దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసినట్లయితే విల్ కాల్ దట్ యాజ్ మీకు స్మోక్ టెస్టింగ్ అందాం మనం. స్మోక్ టెస్టింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, దాంట్లో కూడా ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ కొన్ని ఉంటాయన్నమాట. మీకు చూడండి, ఇది కాప్స్ వ్యాలిడేషన్, తర్వాత క్యూబ్ సిటిఎల్ షార్ట్ కట్స్ అనమాట. మీకు ఇక్కడ స్మోక్ టెస్టింగ్ అని ఇచ్చి ఉంటాను చూడండి. మీకు ఒక లిస్ట్ ఆఫ్ క్లస్టర్ స్మోక్ టెస్టింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు కాపీ చేసి మీకు మనం ఏం చేద్దాం, ఇవి రన్ చేయాలి బేసిక్ గా. మీకు ఒక్కొక్కటి కూడా స్మోక్ టెస్టింగ్ అని చెప్పి ఇది రన్ చేయాలి మనకి. ఓకే సరే, దానికంటే ముందు ఫస్ట్ క్లస్టర్ అప్ అయిందో లేదు చెక్ చేయాలి కదా. సో నేను రీఫ్రెష్ చేస్తాను మీకు, ఇంకా ఇక్కడ అప్డేట్ కాలేదండి, మీకు ఇది అప్డేట్ అవ్వాలి మీకు. ఓకే, ఇది అప్డేట్ అయినప్పుడే మనకి వస్తున్నట్టు లెక్క అనమాట మీకు. అండ్ అండ్ ఈ కమాండ్ లో మనం స్పెసిఫిక్ గా చెప్పాం ఎంత మెమరీ ఎంత ఏ టైప్ ఆఫ్ మెషిన్ వాడాలా, వాల్యూమ్ సైజ్ ఎంత అని స్పెసిఫిక్ గా చెప్పాం. ఇట్లా కాకుండా మనం ఇచ్చేసామంటే 64 GB అని డిప్లాయ్ అవుద్ది అనమాట మీకు. సో కాబట్టి జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఎగ్జాక్ట్ నేను ఎట్లా మీకు కమాండ్ షేర్ చేస్తాను కానీ మీరు ఇచ్చుకోవచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే, సర్వర్స్ అన్ని క్రియేట్ అయిపోయినాయి మీకు, సర్వర్స్ అన్ని క్రియేట్ అయినాయి కాబట్టి ఓన్లీ పెండింగ్ ఏముందంటే మనకి ఆల్మోస్ట్ డన్ అండి. గైస్ 1 minute అండి. ఓకే, నెట్వర్క్ డౌన్ అయ్యి మళ్ళీ వచ్చింది అందుకనమాట. ఓకే, లెట్ ఇట్ కమ్.
మీకు. సో బ్యాక్ చెక్ చేసాం అనుకోండి, మీకు అప్డేట్ అయిపోయింది చూడండి. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇక్కడ అప్డేట్ అయిపోయింది. దట్ మీన్స్ క్లస్టర్ ఈజ్ అప్ అంటండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫైనల్ గా మీకు అన్ని మెషిన్స్ అంతా కూడా యాడ్ చేస్తుంది, క్లస్టర్ అనేది అప్ అవుతుంది. సో కాబట్టి నెక్స్ట్ దీంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే స్మోక్ టెస్టింగ్ అనేది చేస్తాం. మీకు ఇదంతా అప్ అయిపోయినాక అంటే ఏంటి, మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కమాండ్స్ రన్ చేస్తాం అనమాట. ఈ కమాండ్స్ రన్ చేసి ప్రాపర్ గా మనకి ఏదైనా డిప్లాయ్ చేయడము, లాగ్స్ అన్ని కరెక్ట్ గా వస్తున్నాయా లేదా, ఏదైనా కొన్ని దీని పేరేంటి, మనం పాడ్స్ డిప్లాయ్ చేయడం, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తాం. సో దీని వల్ల ఏమొస్తుంది మీకు, నాట్ ఓన్లీ ఫండమెంటల్ గా kubectl కమాండ్స్ పక్కన పెడితే మీకు స్మోక్ టెస్టింగ్ అంటే అసలు మీకు క్లస్టర్ యాజ్ ఇట్ ఈస్ గా పనిచేస్తుందా లేదా అంటే kubectl కి ఉంది, అలాగే కాప్స్ కూడా ఉంది. మీరు పైకి వచ్చారు అనుకోండి, ఇక్కడ కాప్స్ వాలిడేషన్ ఇచ్చాను చూడండి మీకు. సో ఒక్కసారి మీకు క్లస్టర్ అంతా క్రియేట్ అయిపోయినాక మీకు ఇంకా కాప్స్ తో పని ఉండదండి. నెక్స్ట్ మనం డిలీట్ చేసేటప్పుడే అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఎప్పుడు వస్తుందంటే పని అంతా కూడా kubectl తోనే ఉంటుంది అనమాట మీకు, ఆర్ kubectl ఆర్ kubectl వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాక్చువల్ గా మీకు. ఓకే ఓకే డన్ అయిపోయిందండి. మీకు మీరు చూసినట్లయితే మీకు కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు కాప్స్ వ్యాలిడేట్ క్లస్టర్ అని ఇచ్చినప్పుడు మీకు K8s B26 క్లస్టర్ ఉంది. పైన ఏం చూపిస్తుంది, ఇన్స్టెన్స్ గ్రూప్స్ అని చెప్పి 3 వర్కర్ నోడ్లు, ఒక కంట్రోల్ నోడ్. ఇది వచ్చి మీకు కంట్రోల్ ప్లేన్ ఇక్కడ ఉందండి, 3 వర్కర్ నోడ్లు ఉన్నాయి. సో కాబట్టి దిస్ ఈస్ ద రీజన్ నేను కాప్స్ వాడతాను. ఎందుకంటే మీరు కూడా ల్యాబ్ టెస్ట్ చేయాలనుకోండి, 20 నిమిషాలు 30 నిమిషాలు ల్యాబ్ కే స్పెండ్ చేస్తే అంత టైం ఎట్లా ఉంటుంది మీకు బేసిక్ గా. అండ్ ఫుల్ క్లస్టర్ దొరకదు అనమాట మేనేజ్డ్ క్యూబర్నెటీస్ పోయినప్పుడు. ఇది అనుకోండి మీకు టకాన్ ఒక 5 minutes లో క్లస్టర్ వచ్చేస్తుంది, మనకు కావాల్సిన టెస్టింగ్ అంతా కూడా దీంట్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లెట్స్ డూ దిస్ మీకు. ఫస్ట్ అన్నిటికంటే ముందు నేను ఏం చెప్పానంటే మీకు దీని పేరేంటి, మనకి నేను డిజైన్ చూపించాను మీకు. అన్న డిజైన్ లో క్యూబర్నెటీస్ డిజైన్ లోకి వచ్చినప్పుడు నేనేమేం చెప్పాను మీకు, ఆర్కిటెక్చర్ లో అవి ఉన్నాయో చెక్ చేయాలి కదా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇమేజెస్ కి వస్తాను. మీకు ఇమేజెస్ కి వచ్చి సో నేనేం చెప్పాను, కంట్రోల్ ప్లేన్ లోకి వచ్చేసరికి ఏపీఐ సర్వరు, షెడ్యూలరు, కంట్రోలరు అండ్ HCD ఇవి ఉండాలని చెప్పాను. అవి ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి కదా. సో దానికోసం మనం రన్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే kubectl get pods అని చెప్పి ఇది రన్ చేస్తాను. పాడ్స్ ఆల్రెడీ షార్ట్ కట్ పెట్టున్నాను, బట్ అయినా మీకు కంప్లీట్ కమాండ్ తెలియాలి కాబట్టి kubectl get pods -a అన్నాం అనుకోండి. A to Z గా అసలు మనం ఏమి అప్లికేషన్లు కూడా ఇంకా ఏమి డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేకుండా, ఇంకా డిప్లాయ్ చేయాల, అసలు క్యూబర్నెటీస్ క్లస్టర్ రన్ అవ్వాలంటే ఇన్ని పాడ్స్ రన్ అవ్వాలి. అంటే కంటైనర్స్ అనుకోండి, రేపు చెప్తాను పాడ్స్ గురించి. బట్ యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ ఇన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయండి మీకు. దీంట్లో మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడికి వచ్చి నేను grep -i అని చెప్పి, లేదంటే ఇక్కడ నేనేం చేస్తాను, ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ఎన్ని వచ్చినాయని చూసారా. మీకు ఏమొస్తుంది, క్యూబ్ షెడ్యూలర్ వచ్చింది చూడండి, కంట్రోల్ మేనేజర్, ఏపీఐ సర్వర్, HCD బై ద వే, మీరు 4 వచ్చింది. అది కాకుండా ఎక్స్ట్రా మీకు నెట్వర్కింగ్ ఉంటాయి చెప్పాను సార్, ఇదన్నమాట. అది కాకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఎస్ కూడా ఉంటుంది అనమాట మీకు, ఎందుకంటే అది కూడా చాలా అవసరం మీకు. డిఎన్ఎస్ అని ఇచ్చాను అనుకోండి, కోర్ డిఎన్ఎస్ కూడా మీకు ఉంటుంది, ఎందుకంటే మీ క్లస్టర్ లోపల డిఎన్ఎస్ రెజల్యూషన్ అంతా కూడా ఎటు నుంచి ఎటు పోవాలంతా కూడా ఇదే చూసుకుంటుంది యాక్చువల్ గా. సో కాబట్టి ఎస్, మనం ఏదైతే అనుకున్నామో అంటే పర్ఫెక్ట్ గా, అంటే మీరు నేను ఇక్కడ ఏం గమనిస్తున్నాను, kubectl బదులు KU అనొచ్చండి మీకు. KU అని చెప్పి గెట్ పాడ్స్ -a అంటే మీకు ఇవన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి. మీరు చూడాల్సి ఒకేసారి బానే ఉంది, నేను ఏం గమనించాలా, రీస్టార్ట్స్ కింద చూడండి మీకు పదే రీస్టార్ట్ అవుతున్నాయా అని చెప్పి. లాస్ట్ టైం ఈ 2 కూడా రీస్టార్ట్ అయినాయి మీకు, కాకపోతే 6 minutes ముందు కాబట్టి ఇష్యూ లేదు బై ద వే మీకు. ఓకే 6 minutes ago కాబట్టి. ఇంకేమన్నా రీస్టార్ట్ అవుతున్నాయా మీకు, ఎలా తెలుసు క్లస్టర్ బాగా పనిచేస్తుందా లేదా అని చెప్పి. మీకు ఆబ్వియస్ గా పాడ్స్ అన్ని కూడా అంటే ఈ కంటైనర్స్ రీబూట్ అవుతున్నట్టు ఏదో సమస్య ఉన్నట్టే కదా. సో కాబట్టి అది చెక్ చేసుకుంటున్నాం, ఇది అంతా ఉందా అని చెప్పి. ఓకే ఫైన్, బానే ఉంది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి kubectl get nodes అని ఇద్దాం మీకు. సో అయితే మీరు చూసినట్లయితే
మీకు కేయు అని ఇవ్వచ్చు. మీరు కేయు గెట్ ఎన్ఓ అంటే షార్ట్ కట్ నోడ్ అని ఇవ్వచ్చు మీకు. అట్లిస్తే మీకు నోట్స్ అన్ని వస్తాయి. ఈ పైన మీకు నేము స్టేటస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇక క్లియర్ గా చెప్తుంది మీకు వర్షన్. చాలా మంది దీన్ని క్యూబర్నిటీస్ వర్షన్ అనుకుంటారండి. మీకు ఒక రంగా అదే, యాక్చువల్ గా అది ఏదైతే ఇక్కడ చూపిస్తుందో దట్ ఈస్ నాట్ క్యూబర్నిటీస్ వర్షన్, దట్ ఈస్ యాక్చువల్లీ క్యూబ్లెట్ వర్షన్. క్యూబ్లెట్ రన్ అవుతుంది అనమాట మీకు. ఆఫ్ కోర్స్ సేమ్ అనుకోండి రెండు, బట్ ఇదనమాట. నా మీకు ఇది వద్దు అనుకున్నారు అనుకోండి, మీకు ఇది వద్దు అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, నాకు ఒక పెద్ద క్లస్టర్ ఉంది అనుకోండి మీకు. ఓకే, సో మీకు డీబగ్ చేయడానికి లాగ్స్ చెక్ చేసుకోవాలండి మీకు. సో ఎందుకు రీస్టార్ట్ అవుతుంది, ఏదో ఒక రీజన్ లేకుండా రీస్టార్ట్ అవ్వదు కదా. రీస్టార్ట్ అవడానికి మీకు చాలా రీజన్స్ ఉంటాయి. మీకు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఇష్యూ ఉందా, లేకపోతే డిపెండెన్సీ ఫెయిల్ అవుతుందా, లేకపోతే డేటాబేస్ కనెక్టివిటీ ఉందా, చాలా ఉంటాయి. సో కాబట్టి మోస్ట్లీ మనం ఏం చేస్తాం, లాగ్స్కి వెళ్ళి లాగ్స్ లో చెక్ చేసుకుంటాం. kubectl ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాడ్స్ అని ఇస్తే అన్ని వస్తున్నాయి కదా, నేను ఏం చేస్తాను, కేయు లాగ్స్ అని చెప్పి ఫర్ ఏపీఐ సర్వర్ ఉందనుకోండి, ఇలా ఇస్తే మీకు లాగ్స్ అన్ని వస్తాయి. మీకు లాగ్స్ లో బేసిక్ గా లోపల పోయి చెక్ చేస్తాం అనమాట మీకు. నౌ ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ కూడా నోట్స్ అని ఇచ్చాను అనుకోండి. మనం ఆల్రెడీ బ్యాష్ ఆర్సీలో నేను నోట్స్ అని సెట్ చేసి పెట్టాను యాక్చువల్ గా మీకు. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇమాజిన్ మీ దగ్గర పెద్ద క్లస్టర్ ఉంది మీకు. సమ్ టైమ్స్ మీకు ఏం కావాలంటే, నేను ఒక రిపోర్ట్ తీద్దాం అనుకుంటున్నాను. రిపోర్ట్ ఏంటంటే, నాకు లెఫ్ట్ సైడ్ లో నోడ్ నేములు, ఆ తర్వాత ఇక్కడ వచ్చి నాకు వర్షన్స్ ఏమేమి ఉన్నాయి అని, మేబీ డిఫరెంట్ వర్షన్స్ కూడా ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు. సో అటువంటిప్పుడు కావాలా మీకు, ఇలాంటి రిక్వెస్ట్ వస్తుంది అనమాట. ఒక లిస్ట్ కావాలా, ఆ లిస్ట్ లో వచ్చి ఒక స్క్రీన్ మీద ప్రింట్ కావాలా, నోట్స్ కావాలా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు వద్దు, ఈ అంతా నాకు వద్దు బై ద వే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయొచ్చు అంటే, ఇవన్నీ వదిలించుకోవాలనుకోండి, పైన నేము అంతా కూడా నేనేం చేయొచ్చు, హైఫన్ నో హెచ్ఈడి అని ట్యాబ్ కొడుతుంటే రాదు. బేసిక్ గా చూడండి, ట్యాబ్ కొడుతున్నా ఆటోఫిల్ కాదు. చూడండి ఎందుకు ఆటోఫిల్ కావట్లేదంటే, బై డిఫాల్ట్ గా మీకు ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ kubectl డిస్క్రైబ్ అంటే డిఎస్ అని టైప్ చేసి ట్యాబ్ కొడుతున్నా, ట్యాబ్ కొడితే ఆటోఫిల్ కావట్లా. దానికోసం మనం ఏం చేయాలంటే బ్యాష్ ఆటో ఫిల్లింగ్ అని ఉంటుంది. అది ఎలా చేయాలంటే మీకు ఇట్లా చేయాలన్నమాట మీకు. లెట్ మీ షో ఇట్ యూ. అది ఎలా ఉంటుందంటే మీకు ఇలాగా సోర్స్ బ్యాష్ కంప్లీషన్ బ్యాష్ ఆర్సి అలాగే ఏలియాస్ అని చెప్పి మనం ఏం చేస్తాము, ఈ రెండు తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి సోర్స్ డాట్ బ్యాష్ ఆర్సి అంటాను మీకు. ఇప్పుడు ట్రై చేద్దాం, kubectl అని డిఎస్ ట్యాబ్ కొడతాను, డిస్క్రైబ్ లో వచ్చింది చూడండి, అవునా, ఆటోఫిల్ మీకు. అంతా కూడా నేను చెప్పాను చూసారా, మీరు టైప్ చేసే కమాండ్స్ ని బట్టి నేను తెలుసుకోగలను మీరు యాక్చువల్గా క్యూబర్నెటిస్ లో పని చేశారో లేదా అని చెప్పి ఇలాంటి చిన్న చిన్నవి పట్టుకోవచ్చు యాక్చువల్గా మీకు. ఓకే సరే, సో ఇప్పుడు డిస్క్రైబ్ అన్నాను మీకు. డిస్క్రైబ్ అని చెప్పి నేను డిఈపి అని కొడతాను, డిఈపిని ట్యాబ్ అంటాను, డిప్లాయ్మెంట్ వచ్చింది చూడండి బై ద వే మీకు. అట్లా అనమాట ఆటోఫిల్ అయిపోతూ ఉంటుంది మీకు. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నోట్స్ హైఫన్ నో హెచ్ఈడి అని ట్యాబ్ కొడతాను. ట్యాబ్ కొడితే హెచ్ఈఆర్ పని చేద్దాం, కేయు గెట్ నోట్స్ ఆర్ kubectl గెట్ నోట్స్ హైఫన్ నో హెడర్స్ ఆటోఫిల్ అయింది చూడండి. నో అని కొట్టి ట్యాబ్ కొట్టాను, ఆటోఫిల్ అయ్యి ఈసారి ఏమవుతుంది, ఆ పైన నేము అన్ని కాకుండా ఇలా వస్తుంది. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి బై ద వే మీకు, నాకు హోస్ట్ నేమ్ కావాలా, ఈ వర్షన్ పక్కనే కావాలా. ఎలా చేయాలా మనకి, ఇలాంటప్పుడు మీకు ఏం చేస్తుంది అంటే ఆబ్వియస్ గా ఏం కావాలా, షెల్ స్క్రిప్టింగ్ తెలిసి ఉండాలా. ఏం తెలిసి ఉండాలా, లేదా డిఫరెంట్ మెథడ్స్. నేనైతే ఏం చేస్తాను, -f అని చెప్పి ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఎట్లా ఇచ్చాను అనుకోండి, మీకు ఏమొచ్చింది, నోడ్ వచ్చింది 1 2 3 4 5. ఓకే, ఇక్కడికి వచ్చి కామా ఇచ్చి $5 అని ఇచ్చాను అనుకోండి, మీకు వచ్చిందా మీకు, ఇలా అన్నమాట మీకు. సో కాబట్టి లైనెక్స్ అనేది దగ్గర సంబంధం ఉంటుంది మీకు. క్యూబర్నెటిస్ తో పనిచేసేటప్పుడు మీకు ఇలాంటివి కూడా వస్తాయి అనమాట మీకు చెక్ చేయడానికి అనమాట మీకు. ఓకే, సో మనం ఒక్కొక్క దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను మీకు ఒక్కొక్క హోస్ట్ కి వెళ్ళాలనుకోండి, మీకు ఒక్కొక్క హోస్ట్ కి నేను ఏమైనా లూప్ చేయాలనుకోండి, మీకు ఫర్ లూప్స్ రన్ చేయాల్సి వస్తుంది అనమాట. స్క్రిప్టింగ్ తెలిసి ఉండాలన్నమాట మీకు. సో కాబట్టి
క్యూబర్నెటీస్ అడ్మిన్స్ కి ఎందుకు డబ్బులు అంత హెవీగా పే చేస్తారు అంటే బేసిక్ గా వాళ్ళు కేవలం క్యూబర్నెటీస్ అడ్మిన్స్ అయ్యడం వల్ల కాదండి. క్యూబర్నెటీస్ తో పాటు వాళ్ళకి వేరే వేరే నాలెడ్జ్ కూడా ఉంది. క్లౌడ్ అయితేనే స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉంది. అందుకే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తారు మనకి. సరే, నెక్స్ట్ ఎక్కడున్నాం మనం? నెక్స్ట్ నోట్స్ చూసాం. తర్వాత క్లస్టర్ ఇన్ఫో. మన క్లస్టర్ యొక్క ఇన్ఫో కావాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది మన క్లస్టర్ ఎక్కడ రన్ అవుతుంది అని చెప్పి మీకు తర్వాత క్లస్టర్ డంప్ ఇచ్చాం అనుకోండి, మొత్తం క్లస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్. నార్మల్ గా అయితే అవసరం లేదు క్లస్టర్ డంప్ అంటే, బట్ ఇదేంటంటే ట్రబుల్ షూటింగ్ లో ఎప్పుడన్నా సపోర్ట్ కాల్ అంటే నార్మల్ గా మైక్రోసాఫ్ట్ అజూర్ కి అట్లా చేసేటప్పుడు క్లస్టర్ డంప్ అడుగుతారు, అది తీసుకుని పంపించాల్సి వస్తుంది దానికోసం. అపార్ట్ ఫ్రమ్ దట్ నేమ్ స్పేసెస్ అనమాట. నేమ్ స్పేసెస్ వీటి గురించి అన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడతామండి. యాజ్ ఆఫ్ నౌ నాకేం కావాలంటే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడ ఒక డిప్లాయ్మెంట్ చేస్తానండి. మీరు చూసారా, kubectl క్రియేట్ డిప్లాయ్ అని చెప్పి ఇక్కడ ఇట్లా చేస్తాను యాక్చువల్ గా మీకు. నౌ లెట్ మీ టెల్ యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఒక పర్సన్ అంటే ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఇమాజిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకోండి. ఇంటర్వ్యూలో ఇతను నిజంగా పనిచేసాడా లేదా అని కనుక్కోవాలంటే ఒక సింపుల్ ఏంటంటే, ఎక్స్పీరియన్స్ లేని పర్సన్ ఒక శాంపుల్ డిప్లాయ్మెంట్ చేయమంటే ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి KTS డిప్లాయ్ అని చెప్పి మీకు డిప్లాయ్మెంట్స్ కి వస్తాం. డిప్లాయ్మెంట్ కి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడికి వచ్చి అతను వచ్చి ఇలా కాపీ చేసుకొని ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నానో అని చెప్పి deploy.yml అని చెప్పి ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి తర్వాత ఏం చేస్తాడు, kubectl apply -f అని చెప్పి ఇక్కడ deploy.yaml అని ఇస్తాడు అనమాట. ఇచ్చి ఎంటర్ కొడతాడు. ఓకే, ఇది బేసిక్ గా రియల్ టైంలో పని చెయ్యని వ్యక్తి చేసే పని ఇది యాక్చువల్ గా. మీరు ప్రాపర్ గా ట్రైన్ అయినా రియల్ టైంలో చేసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక టెంపరీగా నాకు స్క్రిప్ట్ కావాలనుకోండి, నేనేం చేస్తానంటే నాకు ఒక యామల్ కావాలనుకోండి, ఇక్కడ పోయి నేను గూగుల్ పోయి సెర్చ్ చేయను. నేనైతే ఏం చేస్తానంటే క్రియేట్ kubectl క్రియేట్ డిప్లాయ్మెంట్ app1 --tab ఇమేజ్. ఇక్కడికి వచ్చి నా ఓన్ ఇమేజ్ ఇస్తాను మీకు, శ్రీహర్ష వి రోలింగ్ అప్డేట్ v1 అని ఇచ్చి --rep అని పెడితే రెప్లికాస్ వస్తుంది. రెప్లికాస్ 3 కావాలా. సో -o డ్రై రన్ అంటాను, -o యామల్ అంటాను. స్ట్రైట్ గా నాకు వస్తుంది యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎలా డిప్లాయ్ చేస్తాను తెలుసా, కావాలనుకుంటే ఇదంతా తీసుకొని డిప్లాయ్మెంట్ పై ఒక ఫైల్ క్రియేట్ చేసి ఫైల్లో పెట్టి అదంతా కూడా బచ్చాలు చేసే పని. సో మనం స్ట్రైట్ గా ఏం చేస్తాం, ఎక్కో ఇక్కడ పెట్టామా, ఇలా ఇచ్చి ku apply -f డాష్ అయిపోయింది చూసారా. సో ఇక్కడికి వచ్చి పార్ట్స్ అంటే అంతా అయిపోవాలి. ఈ విధంగా చేస్తాం మనం. నేను ఎక్కువగా ఎప్పుడు కూడా మీకు ఈ కోర్స్ చెప్పేటప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టి అట్లా చేయం. అంతా ఎక్కువ వాడతాం అనమాట. మీకు ఇక్కడ చూడండి, ఇమేజ్ పుల్ బ్యాక్ ఎర్రర్ వచ్చింది. ఇమేజ్ పుల్ బ్యాక్ ఎర్రర్ ఎందుకు వచ్చింది మీకు, నేను ఏం డిప్లాయ్ చేశాను, పైకి వచ్చారు అనుకోండి ఇక్కడ. సో శ్రీహర్ష ఇచ్చి ఆర్ మిస్ అయిపోయింది, మీకు ఆర్ మిస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వచ్చింది. సో ఇది ఎడిట్ చేయాలంటే ఏం చేస్తాను, ku ఎడిట్, అదే ku వచ్చి ఐ థింక్ తీసుకుంటలేదు ఆటోఫిల్. ఒక ఎడిట్ డిప్లాయ్మెంట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, app1 వచ్చి అనుకుంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, కిందకు వచ్చి ఇమేజ్ ఎక్కడ ఇచ్చినాను, ఇమేజ్ ఇక్కడ ఇచ్చినాను. సో ఇక్కడికి వచ్చి మీకు HARSHA బై ద వే ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చి నేనేం చేస్తాను, kubectl గెట్ పార్ట్స్ అంటే మీకు పోయి ఇప్పుడు రన్ అవ్వాలన్నమాట. మీకు కొత్తవి రావాలి అక్కడ యాక్చువల్ గా మీకు. సరే రన్నింగ్ వచ్చేసింది చూడండి, మీకు పాతవి రిమూవ్ అయిపోతే కొత్తవి వచ్చేస్తాయి మీకు. సరే రన్నింగ్ ఈ రెండు కూడా డిలీట్ అయిపోతాయి, మీకు పాతవి డిలీట్ అయిపోయి కొత్తగా రావాలి. మొత్తం వచ్చేసింది. ఇలాగ మనం చేయబోతున్నాం అంతా కూడా మీకు. సో కాబట్టి ఎస్, మీరు చూసినట్లయితే రెండు డిప్లాయ్మెంట్స్, ఒకటి వచ్చి app1 రన్ అవుతుంది, ఇంకోటి వచ్చి nginx డిప్లాయ్మెంట్ రన్ అవుతుంది మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీకు నెక్స్ట్ వచ్చి మనం దీన్ని క్వశ్చన్ ఎవరు అడిగారు బేసిక్ గా,
Shravan, can we get an old IP address or pod name which are being got restarted? సో దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీరు తీసుకురాలేదు by the way. ఎందుకంటే పాడ్ ఐపీస్ మీకు పాత పాడ్స్ డిలీట్ అయిపోయినాయి అంటే దానికి హెచ్సిడి డేటాబేస్ లో లోపలికి పోయి చెక్ చేసుకొని తప్ప ఇక్కడ డైరెక్ట్ ఎందుకంటే ఏమవుతుందంటే let me show you something. KU get pods -o wide అన్నాం అనుకోండి మీకు పాడ్ ఐపీలు వస్తాయి ఇక్కడ. నౌ పాడ్స్ ఆర్ వెరీ వెరీ డైనామిక్. నేను ఇప్పుడు కానీ ఈ పాడ్స్ అన్ని డిలీట్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, డిలీట్ చేసి మళ్ళీ చేస్తే సేమ్ పాడ్ రాదు. అండ్ క్యూబర్నెటీస్ లోకి వచ్చేసరికి పాడ్ కి అసలు ఐపీ అడ్రస్ కి 0 వాల్యూ అండి. పాడ్ యొక్క ఐపీ అడ్రస్ కి లిటరల్ గా 0 వాల్యూ, ఎందుకంటే పాడ్స్ డిలీట్ అయిపోయి రీక్రియేట్ అయినప్పుడు మారిపోతూ ఉంటుంది. క్యూబర్నెటీస్ లో ఎప్పుడు కూడా సర్వీస్ నేమ్ కే వాల్యూ అన్నమాట. బట్ స్టిల్ ఈ పాడ్ నేమ్స్ మీకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే బేసిక్ గా పాత డిలీట్ అయిపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కేయు డిలీట్ పాడ్ అని చెప్పి ఈ 3 డిలీట్ చేశాను అనుకోండి మీకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ kubectl get pods -o wide అన్నాను అనుకోండి, మీరు చూస్తే ఎక్కడా కూడా సేమ్ ఐపీలు కనిపించవు, మీకు మారిపోతాయి అనమాట. మీకు వేరే పార్ట్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి. 135 వచ్చేసింది, 135 కూడా 1 కానీ 33 32 కానీ కొత్త పైప్ వచ్చేసింది చూడు, అలా మారిపోతూ ఉంటాయి, స్టాండర్డ్ గా ఉండవు. అండ్ ఖచ్చితంగా ఇది మారిపోతాయి మీకు డిప్లాయ్మెంట్ కాబట్టి ఇవి మారిపోతూ ఉంటాయి. సో ఒకప్పుడు ఐడియల్ గా అయితే పాత పాటలు ఫైండ్ అవుట్ చేయడం కష్టం, లాగ్స్ లోపలికి వెళ్ళి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఐ మీన్ షెడ్యూలర్ కానీ లేకపోతే ఏపీఐ సర్వర్ పార్ట్స్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీకు. ఏవే సో కాబట్టి నౌ ఇక్కడికి వచ్చి మీకు kubectl get pods అన్నాము. సో మనకి 2 అప్లికేషన్స్ రన్ చేసాం, ఒకటి వచ్చి app1, రెండోది వచ్చి nginx డిప్లాయ్మెంట్ చేశాం కదా మీకు. నౌ దీని బయట నుంచి కనెక్ట్ అవ్వాలిగా. ఓకే సార్, మీ పాటికి మీరు క్రియేట్ చేశారు, బానే ఉంది, మరి కనెక్ట్ అవడం ఎలాగా? మనం కనెక్ట్ అవడం ఎలాగంటే దీనికోసం మనం దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సర్వీస్ అని ఒకటి ఉంటుందండి. ఆ సర్వీస్ అగైన్ దీని గురించి మళ్ళీ డీప్ డైవ్ చేస్తాం. ఈ రోజు ఏంటంటే మనకి క్లస్టర్ క్రియేట్ అయిందా, మీకు క్రియేట్ అయిపోయాక దాంట్లో మనం కంటైనర్స్ డిప్లాయ్ చేయగలుగుతున్నామా, చేసినాక అది మనకి నేను యాక్సెస్ చేయగలుగుతున్నానా బయట నుంచి, అది మన ఎయిమ్ యాక్చువల్ గా. దాని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ kubectl expose deployment app1 -port 80 -type నేను ఏం చేస్తానంటే నోడ్ పోర్ట్ అన్నాం ఇట్లా అంటాను. దాంతో పాటు nginx కూడా డిప్లాయ్ చేస్తాం. సో సర్వీసెస్ చూస్తే మీకు ఎక్స్పోజ్ అవుతాయి అన్నమాట, వీటిని కనెక్ట్ అవ్వాలి. బై ద వే వీటిని నోడ్ పోర్ట్స్ అంటారు, అగైన్ మనం తర్వాత డీటెయిల్ గా మాట్లాడతాం మీకు. సో కాబట్టి కనెక్ట్ అవడం ఎలాగా? ప్రాబ్లం ఏంటంటే క్యూబర్నెటీస్ ఏం చేస్తుందంటే, అంటే మనం డిప్లాయ్ చేసినప్పుడు వీటికి పోర్ట్ అలౌ చేయం మనం యాక్చువల్ గా. మీకు సెక్యూరిటీకి వచ్చాను అనుకోండి, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ సెక్యూరిటీ గ్రూప్స్ లో మీకు పోర్ట్స్ అన్ని కూడా అలౌ చేసి ఉండవు యాక్చువల్ గా మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి మీకు ట్రాఫిక్ అంతా అలౌ చేయాలి, ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్ అని చెప్పి సేవ్ చేసి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ టు ఇన్స్టెన్స్ కి వచ్చి మన సర్వర్ యొక్క ఐపీ తీసుకుందాం మనం. ఇక్కడికి వచ్చి కోలన్ ఇచ్చి, ఓకే, ఇక్కడికి వచ్చి మీకు దాని ఏమంటారు, మీకు 30292 ఇలా ఇచ్చాను అనుకోండి, మీరు దానికి కనెక్ట్ అవుతారు. మీకు వచ్చిందా? దాంతో పాటు ఇలా ఇచ్చాను అనుకోండి, ఇలా వచ్చింది. రెండు కూడా మీకు దీని నుంచే వస్తాయి అన్నమాట. మీకు రెండు కూడా ఎక్కడి నుంచి వస్తాయి, మీకు మనం 2 రన్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి వస్తాయి. నేను కావాలనుకుంటే ఇప్పుడు ఏం చేస్తాను, మీకు ఇక్కడ మార్చాను అనుకోండి, మీకు లైక్ ఇక్కడ వేరే ఇమేజ్ కూడా ఇస్తాను యాక్చువల్ గా. వేరే ఇమేజ్ ఇచ్చినప్పుడు మీకు ఇది మారాలి. యాక్చువల్ నేను ఏం చేస్తాను, kubectl edit deploy అని చెప్పి app1 అన్నప్పుడు Ctrl+W, దీన్ని ఏం చేస్తాం, రోలింగ్ అంటాను. రోలింగ్ ఎక్కడ ఉంది మీకు, కింద రావాలి, ఇక్కడ ఉంది రోలింగ్ అప్డేట్. సో ఇక్కడికి వచ్చి 5 ఇస్తానండి, 5 ఇచ్చి
కంట్రోల్ X అందాం. సో అప్పుడు ఏమవుతుంది మీకు KU get పాడ్స్ అంటే అవన్నీ కూడా పాత పాడ్లన్నీ కూడా డిలీట్ అయిపోయి మీకు కొత్తవి వస్తాయి అనమాట. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, ఇమేజ్ మీరు చేంజ్ చేసినప్పుడు ఏమవుతాయంటే పాత పార్ట్స్ అన్ని కూడా డిలీట్ అయిపోయి కొత్త పార్ట్స్ వస్తాయి. ఏ విధంగా అప్డేట్ చేయొచ్చు, అది ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు మళ్ళీ చూస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే బ్యాక్కి వెళ్దాం. ఇక్కడ బ్యాక్ వచ్చి ఎక్కడుంది, ఇది కదా, రీఫ్రెష్ చేసాను అనుకోండి మీకు ఇది దీని నుంచి వస్తుంది, క్యాష్ నుంచి వస్తుంది. ఇలా ఇద్దాం మనం. లేకపోతే లెట్ మీ ఓపెన్ న్యూ ఇన్కాగ్నిటో విండో. ఓకే, ఇలా రంగులు అనమాట మీకు, మీరు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. నా చాట్ లో పెట్టాను కదా, మీరు అది యాక్సెస్ చేయండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే KU లాగ్స్ అని చెప్పి ఒకటి తీసుకుంటాను, యాక్సెస్ చేయండి మీరు దాన్ని. మీరు యాక్సెస్ చేసినప్పుడు ఇక్కడ నాకు లాగ్ పోతూ ఉంటుంది చూడండి మీకు, మీరు యాక్సెస్ చేసే కొద్దీ లాగ్ ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో ఇలాగా దీని స్టాండర్డ్ అవుట్పుట్ అంటారు బేసిక్గా. ఇక్కడ నుంచి నేను బయటికి లాగొచ్చు అనమాట. మొత్తం దీన్ని తీసుకెళ్ళి మనకి ఎలాస్టిక్ లో పెట్టుకోవడము, ఎలాస్టిక్ లాక్స్ లో పెట్టుకోవడం, అనలైజ్ చేయడము, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మీకు. ఓకే, సో దట్స్ ఫైన్ మీకు. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే ఓవరాల్ గా మనం ఏం చేయగలిగామండి, కాప్స్ వాడి మనం క్లస్టర్ క్రియేట్ చేయగలిగాం. అలాగే ఆ క్లస్టర్ అనేది బేసిక్ గా పనిచేస్తుందా, లైక్ నేనేమైనా కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు మీకు మల్టిపుల్ కంటైనర్స్ పనిచేస్తున్నాయా, అన్ని నోట్స్ పనిచేసి నాకు ఎలా తెలుసు. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే KU get pods -o wide అన్నాం అనుకోండి మీకు, ఇవి నోడ్స్ మీద డిస్ట్రిబ్యూట్ అయ్యో లేదో చూడండి. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి కదా, యాప్ 1 ఉంది, ఇది వచ్చి 07 మీద ఉంది, ఇది 07, ఇది 0C మీద ఉంది మీకు, 0C మీద 078 అంటే డిస్ట్రిబ్యూట్ అయినాయి చూడండి, 07F 078 0C2. కాబట్టి దాన్ని బట్టి ఏంది, ఎస్ 3 నోడ్లు కూడా మనకి పనిచేస్తున్నాయి అని తెలుస్తుంది. మనకు కావాలంటే దాని మెయింటెనెన్స్ కూడా పెట్టచ్చు, కార్డన్ అన్కార్డన్ చేసి తర్వాత తెలుసుకుంటారు. బట్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయా లేదా అని కూడా మనకు తెలుస్తుంది. అంటే క్లస్టర్ అంతా కూడా పక్కాగా ఉందా లేదా అని మనం చెక్ చేయొచ్చు అనమాట మీకు. ఓకే, సో ఈ విధంగానండి మనకి క్లస్టర్ అంతా క్రియేట్ చేసి మీరు స్మోక్ టెస్టింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. వన్స్ ఇది అయిపోయినాక డిలీట్ చేయాలనుకోండి ఈ అప్లికేషన్స్ ని, మీరు ఏం చేయొచ్చు, నేను KU డిలీట్ డిప్లాయ్ సర్వీసెస్ -all అని ఇచ్చాను అనుకోండి, మీకు ఏవైతే మనం క్రియేట్ చేసామో మీకు అది డిలీట్ అయిపోతుంది. దాంతో పాటు క్యూబర్నెటీస్ సర్వీస్ కూడా డిలీట్, పర్లేదు మళ్ళీ క్రియేట్ అవుతుంది మీకు, అన్ని డిలీట్ అయిపోతాయి అనమాట. KU get pods అంటే అన్ని కూడా డిలీట్ అయిపోతాయి మీకు, అన్ని టెర్మినేట్ అయిపోతున్నాయి చూడండి మీకు. ఓకే, సో అలాగే మనకి దీనికి మనకి GUI కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు అండి. GUI కూడా డిప్లాయ్ చేసి చెక్ చేయొచ్చు మీకు, బట్ అది తర్వాత మనం చూస్తాం యాక్చువల్గా మనకి. సో నెక్స్ట్ వచ్చి మనం రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళి మీకు రేపు నేను ఏం చేస్తానంటే డాకర్ ఫైల్ ని ఎలా బిల్డ్ చేయాలా మీకు. ఓకే, ఒక డాకర్ ఫైల్ ని ఎలా బిల్డ్ చేసి దాంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయని చూపించి, దాంతో మనం పాడ్ అంటే ఏంటి, తర్వాత మనకి డిప్లాయ్మెంట్ ఏంటి, రెండింటికి వ్యత్యాసం ఏంటి, సర్వీస్ అంటే ఏంటి అని చెప్పి దాని గురించి మనం డిస్కస్ చేస్తామండి మీకు. ఓకే, సో ఇది ఎట్లే పెడతాను. సో నెక్స్ట్ మీరు ల్యాబ్ అంతా అయిపోయినాక, ఓకే ల్యాబ్ అంతా అయిపోయింది సార్, నేను ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి కాప్స్ వ్యాలిడేట్ క్లస్టర్ అని చెప్పి మీరు ఏం చేస్తారు, ఒక సింగిల్ కమాండ్ తో, క్రియేషన్ సింగిల్ కమాండే, నేను ఏం చేయొచ్చు, కాప్స్ డిలీట్ క్లస్టర్ -" అని చెప్పి ఇలా ఇచ్చేసి -" అని ఇచ్చాను అనుకోండి, ఏదైతే మీరు క్రియేట్ చేశారో మొత్తం డిస్మాంటిల్ చేసి మొత్తం డిలీట్ చేస్తుంది అనమాట. సో 5 to 6 minutes క్లస్టర్ క్రియేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి కూడా 5 to 6 minutes అండి మీకు. ఓకే, సో నేను కాసేపు ఆగి డిలీట్ చేస్తాను మీకు. సో మనకి 8 o'clock అయింది కాబట్టి నేను ఇక్కడ ఆపుతానండి బై ద వే. సో నేను ఏం చేస్తాను, మీకు ఒక 15 minutes టైం ఇవ్వాలి కాబట్టి మీకు రెగ్యులర్ గా ఏంటంటే 7 to 8 క్లాస్ చెప్పేసి తర్వాత 15 to 20 minutes నేను డౌట్ సెషన్ పెడతాను అనమాట మీకు. డౌట్స్ అడగచ్చు, అంటే 15 minutes మ్యాండేటరీ అని కాదు మీకు, ఒకవేళ ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది కొన్ని చేస్తాను మీకు, దాని గురించి ఏం లేదు కానీ. బట్ ఎనీవే ఫీ డీటెయిల్స్ చెప్పాలి కదా మీకు, మీరు చూసారు అనుకోండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫీ డీటెయిల్స్. ఈ రోజు రేపు చెప్పాలి తప్పదు. సో ఫీజు వచ్చి మీరు చూసినట్లయితే 15,000 వన్ టైం పేమెంట్ అండి. అట్లా కాకుండా 2 installments అయితే మీకు 10,000. సో ఫోన్ పే, జీపే డీటెయిల్స్ అని చెప్పండి. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు వాడాలనుకుంటే మీకు ఫోన్ పేలో మీకు పే రెంట్ ఆప్షన్ ఉంది మీకు. క్రెడిట్ కార్డు వాడాలంటే
ఫోన్ పేలో పే రెంట్ ఆప్షన్ ఒకటి ఉంది యాక్చువల్గా, యూజింగ్ క్రెడిట్ కార్డ్ అన్నమాట. వాళ్ళు చేస్తారు. అక్కడి నుంచి నాకు ఒక స్టూడెంట్ చెప్పారు యాక్చువల్గా, వాళ్ళు చేస్తూ ఉంటారు. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ కోర్స్ కంప్లీట్ ఎప్పుడు అవుతుంది మీకు, May 6th కంప్లీట్ అవడం మనం పెట్టుకున్నాం. సో ఒకవేళ మీకు యూపీఐ డీటెయిల్స్ లేదు, మీకు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా చేస్తాను అనుకుంటే మీరు యూ కెన్ యాక్చువల్లీ మెసేజ్ చేయండి ఈ 2 నెంబర్లకి. ఫీజ్ పేమెంట్ తర్వాత నాకు ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, పాత స్టూడెంట్స్ వేరే బ్యాచ్ ఉంటే సేమ్ అకౌంట్కి పంపించేసి మీ విమి ఐడి నాకు పంపించేసేయండి. సో మీరు రేపు కూడా క్లాస్ అనేది ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. బట్ వీడియో యాక్సెస్ నిన్నటిది, ఈ రోజుది, రేపటిది అండ్ రాబోయేది కూడా మీకు ఫీజ్ పేమెంట్ తర్వాత వస్తుందండి మీకు. ఓకే, ఇదండి. సో నౌ లెట్స్ ఓపెన్ ద బ్రిడ్జ్ అనమాట. మీరు పేరు చెప్పి క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ 15 minutes ఐ విల్ ట్రై టు ఆన్సర్ మై బెస్ట్. గో హెడ్ గైస్. సార్ ఇది టెక్నికల్ కాదు, నేమ్ జస్ట్ చెప్పి క్వశ్చన్ అడగండి. సో టెక్నికల్ ఆర్ కెరియర్ రిలేటెడ్ ఐ ట్రై టు ఆన్సర్ మై బెస్ట్. గో హెడ్. ఆరిఫుల్లా సార్ నా పేరు. ఇది మీరు ఆఫ్లైన్ ప్రొవైడ్ చేస్తారా సార్, లేకపోతే ఓన్లీ ఆన్లైన్? ఎవరికి ఏ క్వశ్చన్ లేదా? షేక్ మీరు ఆరిఫుల్లా మీరు మాట్లాడుతున్నారేమో, రావట్లేదండి సౌండ్. యా హలో సార్, మైక్ వినపడుతుంది. చెక్ చేసుకోండి. హలో. వీడియో యాక్సెస్ కి సపరేట్ స్ట్రీమింగ్ లింక్ ఉంటుందండి. పేమెంట్ తర్వాత తెలుస్తుంది మీకు ఎలా యాక్సెస్ చేసుకోవాలో. ఆరిఫుల్లా డౌట్ ఉంటే మీరు మీ వాయిస్ రావట్లేదు, మైక్ ఇష్యూ ఏమో, చాట్ లో పెట్టండి. I'll see. Questions guys. హలో సార్, ఆరిఫుల్లా. క్వశ్చన్స్ ఎవరికి లేవు? క్వశ్చన్స్ లేవా? అయితే వేరే వాళ్ళు అడుగుతారు, మనం విందాం ప్లాన్ యాక్చువల్లీ. 1 year అండి వీడియో యాక్సెస్. మీకు స్క్రీన్ మీద ఉంది చూడండి, వ్యాలిడ్ ఫర్ 1 year అని చూడండి. ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు కెరియర్? అవునండి. ఆకాష్ అడిగినట్టు T3 మ్యాండేటర్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. నాకేం సౌండ్ రావట్లేదు, ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు రావట్లేదు ఇక్కడ? ఒక్క నిమిషం. ఎవరన్నా అందరూ అన్మ్యూట్ చేసి హాయ్ హాయ్ మాట హాయ్ అని చెప్పండి. నా సైడ్ నా మైక్రోఫోన్ ఏమైనా ఇష్యూ ఉందేమో చెక్ చేద్దాం. ఎవరన్నా అన్మ్యూట్ చేసి. హాయ్ సార్. ఐ థింక్ నా సైడ్ ఏమన్నా ఇష్యూ ఉన్నట్టుంది, ఒక్క నిమిషం ఆగండి. ఎందుకుంది? లేదే. ఇప్పుడు హాయ్ చెప్పండి. హాయ్. ఓకే ఓకే, ల్యాప్టాప్ నుంచి వస్తుంది కానీ నా సైడ్ ఇక్కడ ఏదో ఈ మైక్రోఫోన్ లో ఏదో ఇష్యూ ఉన్నట్టుందండి మీకు. సో ఐ నీడ్ టు లుక్ ఇన్ టు దట్. యాక్చువల్ గా హెడ్సెట్ ప్లాంట్రానిక్స్, హెడ్సెట్ ప్లాంట్రానిక్స్ బాగా ఓకే. ఎనీవే, సో సారీ అబౌట్ దట్. ఆఫ్లైన్ నేను చెప్పనండి, నేను ఓన్లీ ఆన్లైన్ చెప్తాను. అండ్ T3 మీడియం ఎందుకు మ్యాండేటరీ అంటే, బేసిక్ గా మీకు T3 ఎందుకు మ్యాండేటరీ అంటే మినిమం 2 CPU అండ్ 4 GB ర్యామ్ కావాలి. మినిమం 2 CPU కావాలండి క్లస్టర్ డిప్లాయ్ చేయాలంటే. ఇంతకుముందు T2 మీడియం ఉండేది, ఇప్పుడు T3 ఎందుకు మీడియం అయిందంటే మనకి క్లస్టర్ కి 2 CPUs ఉండాలన్నమాట. అందుకంటే తక్కువ 2 CPUs, T2 స్మాల్ 2 CPUs రాదు, అందుకని మీకు మ్యాండేటరీగా కావాలన్నమాట. అందుకని డిఫైన్ జాబ్ సపోర్ట్ అండి. వాట్ డు యూ మీన్ బై ఎగ్జాక్ట్లీ జాబ్ సపోర్ట్? What do you mean by job support exactly? Okay, so నాకు రీసౌండ్ వస్తుంది. గివ్ మీ 1 minute guys. నేను రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇద్దాం, ఏదైనా ప్రాబ్లం ఉందేమో. గివ్ మీ 1 minute. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ
క్వశ్చన్ వచ్చి మీకు సారీ లుక్స్ లైక్ నాకు హెడ్సెట్ అది ఇష్యూ ఉన్నట్టు ఐమ్ సారీ అబౌట్ నాకు బాగానే ఉంది. సో టెక్నికల్ సపోర్ట్ అనేది మనకి కోర్స్ అంతా ఉంటుంది, తర్వాత వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో దాంట్లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు మీకు. సో కాబట్టి ఐ నార్మలీ రెస్పాండ్ ఇన్ దట్ వన్ కోర్స్ తర్వాత. నా సజెషన్ ఏంటంటే కోర్స్ ఉన్న వరకు బాగా యూస్ చేసుకోవచ్చు మీకు. తర్వాత ఏంటంటే మీకు వాట్సాప్ మీకు ఉంటుంది, రెగ్యులర్ కాల్స్ పెట్టడం కుదరదు కదా, అందుకోసం మీకు. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు విపరీతమైన ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చే బిల్లు మొత్తం మీ కోర్స్ మొత్తం కంప్లీట్ చేస్తే ₹1000 మించి రాకూడదండి మీకు. అది ఎక్స్పెక్టేషన్ మీకు. నెక్స్ట్ వచ్చి మీరు ఆన్ ప్రెమిసెస్ మాట్లాడతాం, K3S ఉంది, K3S ఆ తర్వాత RKE మాట్లాడతాం, రాంచర్ క్యూబర్నెటిస్ ఇంజన్. దాన్ని మీరు ఆన్ ప్రెమిసెస్ లో వాడుకోవచ్చు. నేను ఏదైతే చూపించానో కాబ్స్ అండ్ క్యూబ్స్ డీటెయిల్ అలాగే వాడతామండి రియల్ టైమ్ లో కూడా. అక్కడ అదే జస్ట్ అది చాలా సింపుల్ బైనరీస్. అది దానికి రియల్ టైం అనే ట్యాగ్ తగ్గించాల్సిన అవసరం లేదు. నేను ఎలాగైతే యూజ్ చేస్తానో అలాగే యూజ్ చేస్తాను. అందుకని మీకు లోపలికి పోయి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీరు చేయలేరండి మీకు. సో దాన్ని ఏమంటారు, ఆబ్వియస్ గా YAML ఫైల్ క్రియేట్ చేసి అది ఏం చేస్తుంది అని చెప్పాలా. చెప్పకపోతే ఏం చేస్తారు, మీకు ప్రాక్టీస్ చేయలేరు కదా. సో కాబట్టి ఆబ్వియస్ గా డిస్కస్ చేస్తాము, అది లేకుండా వర్కౌట్ కాదు మీకు. సో నెక్స్ట్ ఏముంది, ఆఫ్లైన్ బ్యాచెస్ లేదు సార్, తీసి పెడదాం. ఓకే, ఒకసారి ఏదైనా అడగడానికి ట్రై చేయండి, క్వశ్చన్ ని చూద్దాం. హలో, చెప్పండి. లేదు నేను క్వశ్చన్ అడిగాను ఆల్రెడీ. ఫైన్ ఫైన్, నాకు వాయిస్ వస్తుందిలేండి. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డూ దట్. అంటే అన్నీ ఉంటాయి కదా సార్, సెలెక్టర్స్ అని, వాల్యూమ్స్ అని, మెటాడేటా సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ కాంపోనెంట్ కదా. అర్థం కాలేదండి, క్వశ్చన్ అర్థం కాలేదు. కమ్ అగైన్. deployment.yaml లో అంటే ఏమైనా YAML ఫైల్లో కాంపోనెంట్స్ ఉంటాయి కదా, సెలెక్టర్స్ అని, వాల్యూమ్స్ అని, సంథింగ్ చాలా ఉంటాయి, ఏపీ వర్షన్ ఇవన్నీ. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బై ద టైం ఈ కోర్స్ అయిపోయేసరికి మీరు చివరి రోజు ఏమనుకుంటారంటే, నేను ఇంత సిల్లీ క్వశ్చన్ అడిగాను మీరే అంటారండి చివరికి వచ్చేసరికి. ఎందుకంటే మీరు అడిగింది అసలు చాలా చాలా ఫండమెంటల్ అక్కడ. సో లోపలికి పోయి మీకు డిప్లాయ్మెంట్ ఫైల్ ఇవన్నీ కూడా మనం స్ట్రాటజీస్ లో ఏం వాడాలా, బ్లూ గ్రీన్ కూడా చాలా మాట్లాడతాం బై ద వే. సో కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి మంచి ఐడియా వస్తుంది. ఓకే, సో క్వశ్చన్స్ అండి. ఒక నిమిషం, CCAD CKA రెండు రాసుకోవచ్చు అండి మీకు. సో విత్ దిస్ కోర్స్, సో మీరు కానీ శ్రవణ్ మీరు కానీ కోర్స్ చూసారనుకోండి, నేను CCAD CKA రిలేటెడ్ గా చెప్పాలంటే మీకు బేసిక్ గా నాకు 2 months అవసరం లేదండి. 1 month ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఈ కోర్స్ చెప్పడానికి. మీరు గమనిస్తే RKE, K3S, న్యూ వెక్టర్, గిటాప్స్ ఇవన్నీ కూడా CCAD కి సంబంధం లేదు, CKA లో ఇవన్నీ థర్డ్ పార్టీస్ ఒకట్రా, వజూ, డెవాప్స్, జెంకిన్స్ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు బేసిక్ బై ది వే. సో కాబట్టి మీరు అడిగారే ఎక్స్ట్రా టాపిక్స్ ఏమని, మీకు 50% CCAD అయితే మిగతా 50% అంతా ఎక్స్ట్రా టాపిక్స్, అందుకే 2 నెలలకి వెళ్తుంది మీకు. ఓకే, సో కాబట్టి చాలా ఉన్నాయి, ఒకసారి సిలబస్ చెక్ చేయండి, ఐడియా వస్తుంది. ఎస్ చెప్పండి. వెంకీ చెప్పండి. యాక్చువల్గా లైక్ మనం మేబీ కొన్ని రోజుల తర్వాత మనం డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడైనా మధ్యలో స్టక్ అయ్యామనుకోండి, సో ఎలాంటి హెల్ప్ మీరు ఇవ్వగలుగుతారు? మేబీ మేము డిఫరెంట్ టైంలో వర్క్ చేస్తుంటాం. మీకు ప్రతిరోజు క్లాస్ తర్వాత మీకు ఇలాగే టైం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్సనల్ పనులు కూడా మానుకొని క్లాస్ అటెండ్ అవ్వాలి. ఇంకా తప్పదు అనుకుంటే నేను ఏం చేయలేను. అండ్ ఆ తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో పోస్ట్ చేసుకుంటే నేను రిప్లై ఇస్తాను. రిప్లై అంటే మీరు అడిగిన వెంటనే నేను ఇది ఆన్సర్ అని ఎప్పుడు చెప్పను, ఎవరికి చెప్పను, ఏ బ్యాచ్ కి చెప్పను. ఎందుకంటే మీరు మోస్ట్ ప్రాబబ్లీ ఫండమెంటల్ అడుగుతారు. నేను చూస్తుంటాను కదా చాలా మందిని, ఫండమెంటల్ తప్పే ఉండదు, ఎక్కడో ఒక కామన్ ఫుల్ స్టాప్. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే పలానా చోట తప్పు ఉంది చెక్ చేసుకోండి అని చెప్తాను మీకు. అండ్ ఈ 26 బ్యాచ్ల్లో నేను లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటే అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఎవరు అడగలేరండి, ఎందుకంటే ఇంకా నేర్చుకుంటున్నారు కదా.
సో అంత కాంప్లికేటెడ్ వచ్చేటప్పుడు ఐ విల్ బి వెరీ హెల్ప్ఫుల్, ఐ విల్ బి హ్యాపీ యాక్చువల్గా, ఎందుకంటే నాకు కూడా నేర్చుకునే అవకాశం జరుగుతుంది. సో కాబట్టి తర్వాత మొత్తం బ్యాచ్ లో ఏం జరుగుద్ది అంటే మనకి 50% ఆఫ్ ద స్టూడెంట్సే ప్రాక్టీస్ చేస్తారనమాట, చేసి వాళ్ళే డైలీ క్వశ్చన్స్ అడుగుతారు. సో కాబట్టి మీరు ఎఫెక్టివ్ గా వాడుకోవచ్చు. మీకు ఎట్లా 8 క్లాస్ అయిపోతుంది, తర్వాత 15-20 మినిట్స్ ఉంటుంది. మీరు ల్యాబ్ రెడీగా పెట్టుకో, నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే స్క్రీన్ షేర్ చేయించి మనం చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్స్. క్వశ్చన్స్? క్వశ్చన్స్ గైస్, హర్ష గారు, చెప్పండి. సో ఇప్పుడు AWS లో మనకు ఇప్పుడు మనం స్టార్ట్ చేసి అంటే మీరు కొన్ని ఇప్పుడు వర్చువల్ నెట్వర్క్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తారు కదా, అది వన్ టైం యాక్టివిటీ కదా. అంటే నాకు అంతేనండి. అజూర్ ఐడియా ఉంది, బట్ AWS ఐడియా లేదు. సో నేను ఏదైతే చేశానో ఒక్కసారి మీకు ఈ సర్వర్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది చూసారా, ఏది Yeah. మనకి క్లస్టర్ ఈ సర్వర్, దీంతోనే పని. ఇంకా ఈ మేనేజ్మెంట్ సర్వర్ ఉందా, దీంతో పని. ప్రతిరోజు దాన్ని స్టార్ట్ చేసుకోవడం, దాంట్లో ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడం మీకు, ఆర్ అంతా అయిపోయినాక ఇక్కడికి వచ్చి దీన్ని క్లీన్ చేయడం, అంతే. ఇక మళ్ళీ VPS లో ఏం చేయాల్సిన పని లేదు మీకు. కాబట్టి మీకేం ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఆఫ్ AWS ఈజ్ నాట్ మ్యాండేటరీ మీకు. ఈ మేనేజ్మెంట్ సర్వర్ కాప్స్ లోనే ఉంటుందండి, లేకపోతే మేనేజ్డ్ క్లస్టర్ లో కూడా ఉంటుందా ఆ సర్వర్? నో సి, అసలు ఇది ఎందుకు ఉంది ఇక్కడ ఈ మేనేజ్ సర్వర్ అనేది? మీకు కాప్స్ క్యూబ్స్ కావాలనుకుంటే మీ లోకల్ నుంచి కూడా రన్ చేసుకోవచ్చు, అసలు దాని రిక్వైర్మెంటే లేదు. మీరు కావాలంటే మీ లోకల్ ల్యాప్టాప్ నుంచి కూడా రన్ చేసుకోవచ్చు, కానీ చాలా స్లోగా తలనొప్పిగా ఉంటుంది, అందుకని అది పెట్టాను. మీరు కావాలంటే ఇది వద్దనుకున్నారు అనుకోండి, మీ లోకల్ ల్యాప్టాప్ లో కాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్యూబ్ సీట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లోకల్ కూడా రన్ చేయొచ్చు, వై నాట్. ఓకే ఓకే. క్వశ్చన్స్? హర్ష, చెప్పండి. సో ఇది ఇప్పుడు కంట్రోల్ నోడ్ తర్వాత వర్కర్ నోడ్స్ క్రియేట్ చేశారు కదా, దానికి ఏమన్నా కాస్ట్ ఏమన్నా? డెఫినెట్ గా పడుతుందండి. ఓకే. సో నేను ఇందాక ఒకరు అడిగినప్పుడు నేను ఏం చెప్పాను మీకు, నేను చెప్పిన మీరు ఈ ల్యాబ్ అంతా చేయడానికి మొత్తం కోర్స్ అంతా దాకా ఒక 1000 రూపీస్ కి మించి కాదు యాక్చువల్ గా. టు మేక్ యూ టు అండర్స్టాండ్, లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను హోమ్ పేజ్ కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మీకు నా హోమ్ పేజ్ కి ఎంత కనిపిస్తుంది మీకు, ఇక్కడ చూస్తే యూటిలైజేషన్, ఇక్కడ కాస్ట్ కి వచ్చాను అనుకోండి, ఎంత కనిపిస్తుంది చూద్దాం. మీరు చూసారు అనుకోండి, లాస్ట్ మంత్ కాస్ట్ లో $11 నాకు. మీకు ఇది ఓన్లీ క్యూబర్నెటిస్ కి వాడతాను అంటే ఎంత, 1000 రూపాయలు కూడా. ఇది నాకే 1000 రూపాయలు కాలేదు, కాబట్టి మీకు అయ్యే ఛాన్స్ కూడా లేదు. సో కాబట్టి ట్రీట్ దట్స్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫర్దర్ గ్రోత్ ఇన్ లైఫ్. కాబట్టి అట్లా చూసుకోండి. నా ఎక్స్పెక్టేషన్ మీకు 1000 రూపీస్ మించి డబ్బులు ఏం కాదు. ఓకే ఓకే, క్రెడిట్ అండి, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ గైస్? ఓకే, సో మనకి రేపు కూడా ఓపెన్ సెషన్స్ కాబట్టి రేపు కూడా అటెండ్ అవ్వచ్చు. విల్ ట్రై టు లెర్న్ సంథింగ్ అండ్ దెన్ మీకు కావాలంటే రేపు కూడా అడగండి క్వశ్చన్స్, ఐ ట్రై టు ఆన్సర్. ఎస్, ఎనీథింగ్ ఎల్స్? హర్ష గారు, ఫ్లక్స్ ఏమన్నా చెప్తారా అండి? లేదు, ఫ్లక్స్ చెప్పనండి, ఫ్లక్స్ సిలబస్ లో లేదు. ఆర్గో సిడి ఒకటే ఉంది. ఆ రెండు వేరు వేరే అండి, లేకపోతే మెకానిజం సేమా అండి, ఫ్లక్స్ అండ్ ఆర్గో సిడి? ఫ్లక్స్ కంటే ఆర్గో సిడి మేలు కదా. ఫ్లక్స్ ఇప్పుడైతే నాకు తెలియదు, కానీ ఒకప్పుడైతే మల్టీ క్లస్టర్ మేనేజ్ చేయలేరు ఫ్లక్స్ తో మీరు, అందుకే చాలా మంది ఆర్గో సిడి వాడతారు. ఓకే. ఎనీథింగ్ ఎల్స్ గైస్? ఓకే, గుడ్. సో లెట్స్ మీట్ అప్ టుమారో సేమ్ టైం 7 o'clock కి. ఫర్దర్ గా మనం డిగ్ డౌన్ చేద్దాం మీకు. ఓకే, థ్యాంక్స్ అగైన్. సీ యూ టుమారో గైస్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.